ఇవాళ ఏది స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇవాళ షెడ్యూల్ విడుదలయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పేసి చాలా పేపర్లు రాసుకొచ్చినాయి. మరి 42% రిజర్వేషన్కి సంబంధించి ఏంది లెక్క? ఇప్పటికే చాలా గ్రామాల్లో మా ఊరికి ఈ రిజర్వేషన్ వచ్చింది, మా ఊరికి ఈ రిజర్వేషన్ వచ్చిందని చెప్పేసి సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి అక్కడ ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించి ఆల్రెడీ వచ్చినట్టుగా అంటే ఈ గ్రామాలకు ఈ ఎంపీటీసీ స్థానాలకు ఈ జెడ్పీటీసీ స్థానాలకు ఈ రిజర్వేషన్లు వర్తిస్తూ ఉన్నాయని చెప్పేసి ఆయా గ్రామాల్లో చర్చ జరుగుతూ ఉంది. నిజంగా ఇప్పుడు వచ్చినటువంటి ఏదైతే రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ నిజంగా ముందర పడుతుందా? నిజంగా ఒకవేళ ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇవే రిజర్వేషన్లు కొనసాగి వీళ్ళు సర్పంచులుగా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా ఈ రిజర్వేషన్లతోనే ఉంటారా అనేటువంటిది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే కోర్టు క్లియర్గా చెప్పింది, హైకోర్టు ఏమని చెప్పింది, మీరు ఒకవేళ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఏ టైంలోనైనా మేము కలగజేసుకునేటువంటి అవకాశం మాకుంటుంది. కాబట్టి ఇది అంటే రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా బరాబర్ ఉంటేనే లెక్క, లేకపోతే కష్టమవుతుంది అనేటువంటి మాట కూడా ఒక సున్నితంగా మెల్లగా ఒక మాట పెట్టింది హైకోర్టు. ఈ నేపథ్యంలో నిజంగా మరి ఈ రిజర్వేషన్లు 42% రిజర్వేషన్లు ఉంటాయా ఉండదా అనే దానిపైనే ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. ఇక మరోవైపు అంటే ఇదొక తంతు నడుస్తూ ఉంది గ్రామాల్లో. అసలు యాక్చువల్గా కొన్ని గ్రామాల్లో నిరాశతో కొంతమంది ఏమో ఉత్సాహంతో ఇక మేమే ఉంటున్నామనేటువంటి ఆశతోటి కొంతమంది ఉన్నారు. అవి చూడాలి ఇంకా అసలు యాక్చువల్గా వాళ్ళ షెడ్యూల్ విడుదలైన తర్వాత అసలు ఏం జరుగుతుంది, ఏం కథ, అసలు యాక్చువల్గా అక్కడ అంటే హైకోర్టులో వేసినటువంటి కేసులు ఏంది, ఆ కేసుల కథ కమావేసింది, అందులో ఎవరు కేసు వేసినారు చెప్పిన కానీ నిన్న తిన్వన్ వలన ఎవరు కేసు వేసినారు, ఎవరు వాదిస్తున్నారు, ఏం కథ, ఇదంతా కూడా తేలిపోతుంది లెక్క. కాబట్టి మొత్తం మీద 42% రిజర్వేషన్లు వచ్చేసినట్టుగా ఆల్రెడీ ఇచ్చేసినట్టుగా ఆల్రెడీ ఒకవేళ వీళ్ళ ఎలక్షన్లు పూర్తయిపోయి వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనట్టుగా ఇట్లా మొత్తం కూడా ప్రచారం చేస్తూ ఉంది ప్రభుత్వం. మరి నిజంగా ఎంతవరకు ఇది ముందర పడుతుంది అనేటువంటిదే ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలినటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న. ఇక మరోవైపు గ్రూప్ 2కు సంబంధించి నిన్న ఏది ఫలితాలు విడుదల చేసిండ్రు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం. అయితే 783 పోస్టులు ఉంటే 782 పోస్టులకు సంబంధించి విడుదల చేసిండు. ఒక పోస్టు వితేడ్లో పెట్టిండ్రు, ఎందుకంటే కొంచెం అది న్యాయ విచారణకు సంబంధించి ఉందంట. అయితే మరి ఇందులో ఆల్రెడీ 782 పోస్టులు అంటే దాని అర్థం ఏంది, 78 పోస్టులు అంటే 10% కోట అదేది 78 పోస్టులు ఆటోమేటిక్గా డైరెక్ట్గా ఈడబ్ల్యూఎస్ కోటాలో వెళ్ళిపోతాయి. అంటే నిజంగా ఇక్కడ అసలు యాక్చువల్గా రాజ్యాంగబద్ధంగా లేకపోతే ఇంకేదైనా ప్రత్యేకంగా షెడ్యూల్లో పెట్టిన 9వ షెడ్యూల్లో పెట్టాలి, లేకపోతే ఇట్లా ఇంకా పార్లమెంటు ప్రక్రియ ఈ అసెంబ్లీలో ఉభయ సభలు ఆమోదించాలి, ఇటువంటి పరిస్థితులు ఏం అవసరం లేదు. దీనికి గవర్నర్ ఆమోదించాల్సిన అవసరం లేదు, దీనికి రాష్ట్రపతి ఆమోదించాల్సిన అవసరం లేదు, ఇక్కడ అసెంబ్లీలో ఉభయ సభలు ఆమోదించాల్సిన అవసరం లేదు, అక్కడ పార్లమెంట్లో ఉభయ సభలు ఆమోదించాల్సిన అవసరం లేదు, 9th షెడ్యూల్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఈడబ్ల్యూఎస్కు సంబంధించి 10% రిజర్వేషన్ కొనసాగుతూ ఉంది. దీంతో ఏమవుతుంది, ఆటోమేటిక్గా డైరెక్ట్గా 78 పోస్టులు వెళ్ళిపోతున్నాయి ఉట్టినాయి. ఎట్టేది ఈడబ్ల్యూఎస్ కోటా పేరుతోటి. అంటే నిజంగా మరి అగ్రవర్ణ పేదలకు దక్కొద్దా అంటే 100% దక్కాలి. కానీ అగ్రవర్ణ పేదలు కాకుండా భూస్వాములు బాగా ఉన్న ధనవంతులు ఇట్లా బలిసిన వాళ్లకు జాబులు కొట్టేటువంటి కార్యక్రమం నడుస్తూ ఉంది. దానికి సంబంధించి తీసుకోవాలంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు, కానీ నిర్ణయం తీసుకుంటలేదు. ఎందుకంటే తమ వర్గానికి నష్టం జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకుంటలే. అందుకని డైరెక్ట్గా వాళ్ళు వచ్చి పోయి కూర్చుంటున్నారు. ఇప్పుడు ఏమవుతారు, వీళ్ళు డిప్యూటీ తహసీల్దార్లు అవుతారు, లేకపోతే అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు అవుతారు, లేకపోతే సబ్ రిజిస్ట్రార్లు అవుతారు. ఇట్లా రకరకాల పోస్టుల్లో మంచి కీలకమైనటువంటి పదవులలో ఉండేటువంటి అవకాశం ఇక్కడ గ్రూప్ 2లో. గ్రూప్ 1 చూసుకున్నాక డిప్యూటీ కలెక్టర్లు, డిఎస్పీలు, తర్వాత కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు ఇదంతా ఆ కథ నడిచిపోయింది. ఈ కథ ఇట్లా నడుస్తూ ఉంది. కాబట్టి అంటే ప్రభుత్వం నిజంగా ఒకవేళ చిత్తశుద్ధితో ఉంటే, నిజంగా ఒకవేళ బీసీలకు మంచి జరగాలనేటువంటి, ఎస్సీ ఎస్టీ కింది వర్గాలకు మంచి జరగాలనేటువంటి ఒకవేళ ఉద్దేశం ఉంటే ఆ ఈడబ్ల్యూఎస్ని సవరించేది. అంటే ఇది 10% కాదు, అసలు యాక్చువల్గా అగ్రవర్ణ పేదలు ఇంతమంది ఉన్నారు కాబట్టి అంత శాతం ఇవ్వాలనేటువంటి ఒక ప్రతిపాదన తీసుకొస్తుండే, కానీ తీసుకొస్తలేరు. ఎందుకంటే ఒక వర్గానికి మంచి చేయాలనుకుంటే 100% ఇంకో కింది వర్గాలను, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలను కొట్టిపడేసేయాలి. దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే జీవో నెంబర్ 29 ఈ రకరకాలుగా మనం గ్రూప్ 1లో చూసుకున్నాం, మొత్తం నష్టపోయినాం. ఎందుకంటే మొదట తీయాల్సింది ఏంది,
మొదట తీయాల్సింది అసలు యాక్చువల్గా ఓపెన్ కోటా తీసిన తర్వాత ఆ తర్వాత రిజర్వేషన్లోకి వెళ్ళాలి. కానీ జీవో నెంబర్ 29 ద్వారా ఏం చేసిండ్రు, మొదట ఏది రిజర్వేషన్లు నింపి ఆ తర్వాత ఓపెన్ కోటాకి వెళ్ళిపోయినారు. దాంతో ఏమవుతుంది, కథ అంతా ఉల్టా అయిపోయి రిజర్వేషన్లో రావాల్సినటువంటి వాళ్ళు అంటే ఓపెన్లో రావాల్సినటువంటి వాళ్ళు రిజర్వేషన్లోకి వెళ్ళిపోయినారు. ఈ రిజర్వేషన్ల కోటాలో పదవులు అంటే అక్కడ పోస్టులు దక్కాల్సినటువంటి వాళ్ళు నష్టపోయినారు. ఇట్లా రకరకాలుగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ఇక తమిళనాడుకి సంబంధించి అక్కడ విజయ్ ర్యాలీలో జరిగినటువంటి తొక్కిసలాటలో 40 మందికి చేరింది. అది మృతుల సంఖ్య. 38 మంది ఉంటే ఇంకో 2 కూడా చనిపోయారట పాపం. 40 మంది అయ్యారు. అయితే ఇందులో కుట్ర కోణం దాగి ఉంది కాబట్టి సిబిఐతోని ఎంక్వైరీ చేయాలని చెప్పేసి అక్కడ విజయ్ తన పిటిషన్ వేసిండు కోర్టులో. అంటే సిబిఐతో ఎంక్వైరీ జరిపిస్తే ఇది కుట్ర కోణం జరిగింది కాబట్టి ఇందులో కావాలని చెప్పేసి ఇటువంటి తొక్కిసలాట జరగడానికి కారణంగా ఎవరైనా కుట్ర చేసినటువంటి ఆరోపణ కూడా ఆయన చేసిండు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరి కుటుంబానికి 20 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా కూడా అంటే పరిహారం కూడా ఇస్తామని చెప్పేసి ప్రకటించిండు విజయ్. అయితే ఈ నేపథ్యంలో అదొక చర్చ జరుగుతూ ఉంది. తర్వాత ఇక పాకిస్తాన్, తర్వాత అమెరికా కథ ఒక రకంగా నడుస్తూ ఉంది. ఇక చాలా విషయాలు ఉన్నాయి. తర్వాత నిన్న బతుకమ్మ కుంట దగ్గర అంటే హైదరాబాద్ అంబర్పేటలోని బతుకమ్మ కుంట దగ్గర అసలు మూడు రోజుల క్రితం జరిగేది ఉండే. బతుకమ్మ కుంట దగ్గర నిన్న బతుకమ్మ ఉత్సవాల్లో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నాడు. అంటే 16 ఎకరాల పై చెలుకున్నటువంటి బతుకమ్మ కుంట ఇప్పుడు 5 ఎకరాల 12 గుంటలకు ఏమి వచ్చినట్టుంది. ఇక అందులోనన్నా ఇప్పుడు కుంట కనిపిస్తుంది. ఇటువంటి కుంటలు ఏది హైదరాబాద్ సరౌండింగ్లో 200 చెరువులే మాయమైపోయినాయి. కుంటల విషయం చెప్పాల్సిన పని లేదు. అంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఉండే. కొంతవరకు హైడ్రా అంటే పేదలకు జోలికి వెళ్ళనంత వరకు హైడ్రా మంచి పనే చేస్తుంది. ఎందుకంటే పేదల జోలికి వెళ్లకుండా పెద్దల పని చేస్తే ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే అంటే పేదల ఇండ్ల కాడికి పోయినప్పుడే ఇబ్బంది అవుతుంది. హైడ్రా కొంతవరకు ఈ విషయంలో మాత్రం మంచి పని చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. ఇంకా చాలా విషయాలని మనం మాట్లాడుకుందాం. మార్నింగ్ న్యూస్లో ముందుగా ఈనాడు దినపత్రికను చూద్దాం. రావును కానీ ఇక్కడ భారత్ మరోసారి గెలిచింది. పాకిస్తాన్ పైన 3వసారి విజయం సాధించింది. భారత్కు విజయ తిలకం, ఆసియా కప్ మనదే, టీమిండియాను గెలిపించిన తెలుగు అబ్బాయి అని చెప్పేసి తెలుగు అబ్బాయి అని రాసుకొచ్చారు. తెలంగాణ అబ్బాయి, హైదరాబాద్ అబ్బాయి అని రాయలేమే. ఎందుకంటే ఇట్లా తెలంగాణలో వచ్చినప్పుడు తెలుగు అబ్బాయి అని రాస్తారు. ఇట్లా ఆంధ్ర వస్తే ఆంధ్రాకే సూపర్ అని చెప్పేసి రాసుకొస్తుంది ఈనాడు దినపత్రిక. సరే, ఎవరికి ఉండేది కథ వాళ్ళకు ఉంటుంది. కొంచెం తడబడ్డా, కొంచెం కష్టపడ్డా మళ్ళీ మనదే పైచేయి. పక్షం రోజుల వ్యవధిలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను 3వసారి మట్టి కరిపించిన టీమిండియా ఆసియా కప్ విజేతగా నిలిచింది. ఉత్కంఠ భరిత పోరులో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ భారత్ హీరో. ప్రతికూల పరిస్థితుల్లో అతడు చిరస్మరణీయ ఇన్నింగ్స్తో జట్టును గెలిపించాడు. స్వల్ప లక్ష్య ఛేదనలో 20కే 3 వికెట్లు చేజారినప్పుడు 20 రన్లకే. ఇక పరుగులు రాక కష్టమవుతున్నప్పుడు, ఒత్తిడి తీవ్రమవుతున్నప్పుడు తిలక్ వర్మ 69 నాట్అవుట్ అంటే 53 బంతుల్లో 3 4లు 4 సిక్సర్లతో కొట్టేసి పోరాడిన తీరు అద్భుతం. అంత ఒత్తిడిలోనూ చక్కని షాట్లు ఆడుతూ సాధించాల్సిన రన్ రేట్ మరీ పెరిగిపోకుండా చూస్తూ మిగతా బ్యాటర్ల నుంచి అందిన కాస్త సహకారంతోనే తిలక్ టీమిండియాను విజయ పదంలో నడిపించాడు. అతడి సాధికారిక ఇన్నింగ్స్ చాలా రోజులు గుర్తుండిపోతుంది. బంతితో కుల్దీప్ యాదవ్ కూడా భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిండని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. మొత్తం మీద తిలక్ వర్మ మంచి అంటే ఆట తీరుతోటి పాకిస్తాన్ని ఖతం చేసే కార్యక్రమం చేసిండు. దాంతో భారత్ మంచి విజయం సాధించింది. 3వసారి కూడా రెండు సార్ల ఖతమైపోయింది. ఇప్పుడు 3వసారి కూడా 3వ విజయం కూడా మనదే. ఆసియా కప్ సంబంధించి ఇక గ్రూప్ 2 ఫలితాలు వచ్చేసాయి. 782 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక. టాపర్కు జీఏడీలో ఏఎస్ఓగా పోస్టింగ్ ఇస్తున్నారు. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఇక్కడ సెక్రటరియట్ ఉంటుంది కదా, అందులో పోస్టింగ్ వస్తుందంట. అంటే ఏఎస్ఓ అంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా పోస్టింగ్ ఇస్తున్నారు. ఇక పురుషుల టాప్ 5లో 4 సబ్ రిజిస్ట్రార్లు. అంటే వీళ్ళు పెట్టుకున్నది మనం ఏది ఆప్షన్ పెట్టుకుంటే దాది పోస్టింగ్ ఇస్తారు టాప్లో ఉన్న వాళ్ళకి. మహిళల టాప్ 5లో 4 నాయబ్ తహసీల్దార్లు. నాయబ్ తహసీల్దార్ అంటే డిప్యూటీ తహసీల్దార్ ఉంటారు కదా, ఆ పోస్టు. వీళ్ళు తహసీల్దార్ అవుతారు, అంటే ఎంఆర్ఓ అవుతారు, ఆ తర్వాత ఆర్డీఓ అవుతారు, ఆ తర్వాత అడిషనల్ కలెక్టర్ అవుతారు. ఇట్లా ఈ పోస్టులు అన్నమాట ఇవన్నీ. రాష్ట్రంలో 782 గ్రూప్ 2 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది. అభ్యర్థులు ఎంపిక చేసుకున్న పోస్టుల ప్రాధాన్య క్రమం, రాత పరీక్షలో వచ్చిన మార్కులు, రిజర్వేషన్, రోస్టర్ ఆధారంగా
ఆయా పోస్టులకు ఎంపికైన వారి వివరాలు వెల్లడించింది. మొత్తం 783 పోస్టులకు గాను 782 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. మరో పోస్టు ఫలితాన్ని విత్తేళ్లలో పెట్టినట్లు తెలిపింది. ఆదివారం హైదరాబాద్లోని టీజీపీఎస్సీ కార్యాలయంలో చైర్మన్ బుర్రా వెంకటేశం గ్రూప్ 2 తుది ఫలితాలు విడుదల చేశారు. కార్యక్రమంలో కార్యదర్శి ప్రియాంక ఆల, ఇక సభ్యులు లక్ష్మీకాంత్ రాథోడ్, నర్రి యాదయ్య, పాల్వాయి రజని, ఇక అమీరుల్లా ఖాన్ పాల్గొన్నారు. మొత్తం 600 మార్కులకు గాను 4 పేపర్లుగా నిర్వహించిన ఈ పరీక్షలో మల్టీజోన్ 1కు చెందిన నారు వెంకటేశ్వర హరవర్ధన్ రెడ్డి 447.088 మార్కులతో టాపర్గా నిలిచాడు. ఆయన సాధారణ పరిపాలనా విభాగం అంటే జిఏడి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఏఎస్ఓగా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా ఎంపికయ్యాడు. ఇక పురుషుల్లో టాప్ 5 అభ్యర్థుల్లో మొదటి ర్యాంకర్ మినహా మిగతా వారంతా సబ్ రిజిస్టార్ పోస్టులకు ఎంపిక చేసుకున్నారంట. సబ్ రిజిస్టార్ పోస్టులు అంటే కొంచెం మంచిగా వస్తా అనుకుంటారు, మరేందో అట్లా ఉంటుంది. లేకపోతే నాయబ్ తహసీల్దార్ అంటే డిప్యూటీ తహసీల్దార్ పోస్ట్కి చాలా మటుకు చూస్తారు వీళ్ళు. మొత్తం మీద గ్రూప్ 2 ఫలితాలను కూడా బయట పెట్టేసిండ్రు ఈడబ్ల్యూఎస్ తోటి అది అట్లనే ఉంచుతూ. ఇక స్థానిక ఎన్నికలకు నేడు షెడ్యూల్. ఇవాళ షెడ్యూల్ విడుదల అవుతుందంటే షెడ్యూల్ విడుదలైన తర్వాత ఏమవుతుంది, ఏం కథ చూడాలిగా. ఈ రిజర్వేషన్లు ఉంటాయా పోతాయా దానిపైన ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. 40కి చేరిన మృతుల సంఖ్య. కరూరులో క్షతగాత్రులకు సీఎం స్టాలిన్ పరామర్శ అని చెప్పేసి అక్కడ తమిళనాడులో జరిగినటువంటి కరూరు జిల్లాలో జరిగినటువంటి ఘటనకు సంబంధించిన వార్త. తలమానికంగా ఫ్యూచర్ సిటీ వచ్చే 10 ఏళ్లలో ఇక్కడ ఫార్చ్యూన్ 500 సంస్థలు పెట్టుబడులు. ఫార్చ్యూన్ 500 సంస్థలు పెట్టుబడులంట. మన చరిత్రను మనమే రాసుకుందాం. ఫ్యూచర్ సిటీ కార్యాలయం శంకుస్థాపనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ఎప్పుడూ న్యూయార్క్ బాగుంది, టోక్యో, సింగపూర్ నగరాలు బాగున్నాయి, దుబాయ్ చాలా బాగుంది అనుకోవడమేనా? 70 ఏళ్లుగా అలాంటి నగరాలు ఉండాలని కలలు కంటున్నాం. ఇప్పుడు మన చరిత్రను మనమే రాసుకుందాం. ప్రపంచానికే తలమానికంగా భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తాం. 10 ఏళ్ళు అధికారంలో ఉండేలా అవకాశం ఇవ్వండి. వచ్చే 10 ఏళ్లలో విశ్వవ్యాప్తంగా పేరొందిన ఫార్చ్యూన్ 500 సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా కార్యాచరణ రూపొందిస్తాం. 436 ఏళ్ల క్రితం కులీ కుతుబ్ షా హైదరాబాద్ నగరానికి పునాది రాయి వేస్తే మనం మన భవిష్యత్ తరాల కోసం ఫ్యూచర్ సిటీని నిర్మించుకుందాం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు అని చెప్పేసి ఇక్కడ ఫ్యూచర్ సిటీకి సంబంధించి నిన్న ఏది శంకుస్థాపన కార్యక్రమం జరిగిందట. దానికి సంబంధించి ఫ్యూచర్ సిటీ ప్రణాళికను పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, చిత్రంలో మంత్రులు అడ్లూరు లక్ష్మణ్, తర్వాత కిచ్చనగారి లక్ష్మారెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, శ్రీధర్ బాబు తదితరులందరూ కూడా పాల్గొన్నారు. మొత్తం మీద ఫ్యూచర్ సిటీకి సంబంధించి కథ నడుస్తూ ఉంది. చెరువులను చెరబడితే తాట తీస్తాం, తక్కువ ధర అంటూ తటాకాల స్థలాలను కొని పేదలు మోసపోవద్దని చెప్పేసి, తటాకాలంటే చెరువుల స్థలాలు కొనేసి మోసపోవద్దు. ఎందుకంటే ఇది ఇక్కడ అప్పుడు గతంలో ఉంటుండేది ఇది లేక్ వ్యూ అని. లేక్ అంటే పక్కకు చెరువు ఉంటుంది, ఆ చెరువు మంచిగా అది కిటికీలకి వెళ్ళి చూస్తే చెరువు కనిపించాలని ఒక ఉంటుండే కళ. కానీ ఇప్పుడు లేక్ వ్యూ అంటే ఎవరు కొంటలేరట. ఎందుకంటే హైడ్రా వచ్చిన తర్వాత ఇక్కడ చెరువు పక్కకు ఉన్నటువంటి జాగాలు ఎవరు కూడా కొంటలేరు, కొనొద్దని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. దీనికి సంబంధించి అంబర్పేట బతుకమ్మ కుంట పునఃప్రారంభం, 39 ఎస్టీపీల నిర్మాణానికి శంకుస్థాపన అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. నిన్న అంబర్పేటలో బతుకమ్మ కుంట దగ్గర బతుకమ్మ సంబరాల్లో కూడా ముఖ్యమంత్రి పాల్గొన్నాడు. ఆనమట్టి ఎత్తు పెంపును సీఎం అడ్డుకోరేం, రాష్ట్రంలో భాజపా కాంగ్రెస్ జాయింట్ వెంచర్ ప్రభుత్వం. అచ్చంపేట జనగర్జన సభలో కేటీఆర్ మాట్లాడాడు. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచేందుకు ప్రయత్నిస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏమీ మాట్లాడడం లేదని భరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. ఇక భాజపా అటు కాంగ్రెస్ కలిసి రాష్ట్రంలో జాయింట్ వెంచర్ ప్రభుత్వాన్ని నడుపుతున్నాయన్నారు. ఆదివారం నగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో నిర్వహించిన జనగర్జన సభలో ఆయన మాట్లాడారు. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచితే రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. అయితే 6 గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చి ఒక్క గ్యారెంటీని కూడా అమలు చేయలేదని, ఇక చారానా రుణమాఫీ చేశారని, ఇంకా బారాణ మిగిలిందని ఎద్దేవా చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 90% కేసీఆర్ హయాంలోనే పూర్తయింది, మిగిలిన 10% పూర్తి చేయకుండా తాత్సారం చేస్తున్నారు. భారత ప్రభుత్వం 1350 కోట్ల రూపాయలతో అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని మంజూరు చేస్తే సీఎం దాన్ని పూర్తి చేయకుండా పక్కన పెట్టేసిందని చెప్పేసి నిన్న కేటీ రామారావు జనగర్జన సభలో మాట్లాడిండు. దానికి సంబంధించినటువంటి వార్త అచ్చంపేటకు సంబంధించి. అచ్చంపేటలో అనుకున్నాం కదా మనం, అచ్చంపేటలో ఎందుకు ఎవరు గురువల బాలరాజు పోయి భారతీయ జనతా పార్టీలో చేరిండు అనుకుంటే, అచ్చంపేటలో అక్కడ ఏది
ఐపీఎస్ అధికారిగా ఉన్న అప్పుడు గతంలో పనిచేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా అచ్చంపేటనే, ఆయన స్థానికం. అయితే ఈ నేపథ్యంలో అచ్చంపేటలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మరిగా ఆయనకు టికెట్ ఇస్తే మళ్ళీ ఇప్పుడు గువ్వల బాలరాజు అంటే ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందుకని ఆయన ప్రత్యామ్నాయంగా పార్టీని చూసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి వెలుగు దినపత్రిక చూద్దాం. ఇక ఆపరేషన్ తిలక్, ఇండియాదే ఆసియా కప్, సత్తా చాటిన హైదరాబాదీ తిలక్ వర్మ. పాకిస్తాన్ను మట్టి కరిపించి ఆసియా కప్ విజేతగా మరోసారి భారత్ విజయకేతనం ఎగరవేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో మన హైదరాబాదీ తిలక్ వర్మ బ్యాటింగ్తో చెలరేగడంతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ టీం 5 బాల్స్ మిగిలి ఉండగానే 165 రన్స్కు ఆల్అవుట్ అయింది. ఇక బౌలింగ్లో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీయగా అక్షర్ పటేల్, ఇక వరుణ్ చక్రవర్తి, బూమ్రా తలా 2 వికెట్లు పడగొట్టారు. ఇక బరిలో దిగిన టీమిండియా 20 రన్స్కే కీలకమైనటువంటి అభిషేక్ వర్మ 5 రన్లే చేసిండు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 1, శుభ్మన్ గిల్ 12. దీంతో వికెట్లు కోల్పోయింది. ఇలాంటి టైంలో క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ 53 బాల్స్లో 3 4లు 4 సిక్సర్లతో 69 రన్సులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. టీమిండియాకు మరుపురాని విజయాన్ని అందించాడు. దుబాయ్ వేదికగా సాగిన ఆసియా కప్ T20లో అన్ని మ్యాచ్లను గెలిచి భారత్ మరో రికార్డు నెలకొల్పింది అని చెప్పేసి 3 సార్లు ఆడితే 3 సార్లు పాకిస్తాన్ మీద భారతే గెలిచింది. ఇండియా విజయం సాధించింది. ఇక న్యూయార్క్ ధీటుగా ఫ్యూచర్ సిటీ, 10 ఏళ్ళు టైం ఇవ్వండి, గొప్ప నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. 10 ఏళ్ళు టైం ఇవ్వని చెప్పేసి అడుగుతున్నారు. మరి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన, గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్ 1 నిర్మాణానికి భూమి పూజ. నా కోసమో మంత్రుల కోసమో కాదు, భవిష్యత్ తరాల కోసమే ఫ్యూచర్ సిటీ. డిసెంబర్లో స్కిల్ వర్సిటీని నిర్మాణం పూర్తి చేసి ప్రారంభిస్తాం. అప్పటి నుంచి నెలలో 3 రోజులు ఇక్కడే కూర్చుంటా. ప్రపంచంలో ఏ గొప్ప కంపెనీ వచ్చినా ఫ్యూచర్ సిటీ ఆఫీసులోనే చర్చిస్తా. ఈ సిటీలో సింగరేణి కోసం 10 ఎకరాలు అలాట్ చేస్తాం. భూములు కోల్పోతున్న వారి కష్టం నష్టం అర్థం చేసుకుంటా. వారితో నేనే కూర్చొని మాట్లాడతా. అన్ని రకాలుగా ఆదుకుంటాం. ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరుకు బుల్లెట్ ట్రైన్ ఉంటుందని సీఎం వెల్లడించిండు. దానికి సంబంధించినటువంటి వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఆదివారం మీర్ఖాన్పేటలో భారత్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కన మంత్రులు శ్రీధర్ బాబు, తర్వాత అడ్లూరు లక్ష్మణ్ వీళ్ళందరూ కూడా ఉన్నట్టుగా వార్త కనిపిస్తూ ఉంది. ఇది మైనార్టీ గురుకుల స్టూడెంట్లకు మెడికల్ సీట్లు వచ్చినాయంట. గురుకులాల్లో చదువుకున్న పిల్లలకు మైనార్టీ రెసిడెన్షియల్ కాలేజీల్లో చదివిన 24 మంది విద్యార్థులు డాక్టర్ సీట్లు సాధించారు. ఫేజ్ 1 కౌన్సిలింగ్లోనే వివిధ మెడికల్ కాలేజీల్లో సీట్లు పొందారు. సెకండ్ ఫేజ్లో మరికొందరికి సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అంటా ఉన్నారు. మైనార్టీ గురుకులాలకు ఎందుకు ఇట్లా వీళ్ళకు సీట్లు వస్తున్నాయంటే నిజంగా మరి ఇట్లా అద్భుతంగా ఉండదంటే సరే ఏమున్నప్పటికీ మైనార్టీ గురుకులాలకు వాళ్ళకు అంటే అక్కడ చదువుకున్న వాళ్ళకు సీట్లు రావడానికి కారణం ఏంటి అంటే మైనార్టీ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మెడికల్ కాలేజీలలో ప్రత్యేకంగా రిజర్వేషన్ ఉంటుంది వాళ్ళకి. అక్కడ రిజర్వేషన్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మైనార్టీలకే అందులో సీట్లు ఇస్తారు కాబట్టి ఆటోమేటిక్గా ఈజీగా వాళ్ళకి సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం ఏది ఏమైనప్పటికీ ఇక్కడ గురుకులాల నుంచి సీట్లు వచ్చినందుకు కంగ్రాట్స్. మా భూమిలో అరుదైన ఖనిజాలు ఉన్నాయని చెప్పేసి పాకిస్తాన్ అంటుందట. మా భూమిలో అరుదైన ఖనిజాలు ఉన్నాయి, రా బాబు రా అని చెప్పేసి అమెరికాని పిలుస్తున్నది. డొనాల్డ్ ట్రంప్తో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్ ఇటీవల వైట్ హౌస్లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పాకిస్తాన్లో వెలికి తీసిన అరుదైన ఖనిజాలను వాళ్ళు ట్రంప్కు చూపించారు. ట్రంప్కి చూపిస్తే ఎప్పుడో ఒకసారి వచ్చి మింగిపోతాడు, తీసుకొని పోతాడు. ఎన్కౌంటర్లో 3 మావోయిస్టుల మృతి. ఛత్తీస్గఢ్లో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో 3 మావోయిస్టులు చనిపోయారు. సీతానది ఏరియా కమిటీ కమాండర్ విశ్వనాథ్, ఇక డిప్యూటీ కమాండర్ రాజేష్, ప్రొటెక్షన్ కమిటీ మెంబర్ కుంజా బాసంతి చనిపోయిన వారిలో ఉన్నారంట. మొత్తం రోజు కొంతమంది చాలామంది చనిపోతూ ఉన్నారు మావోయిస్టులు. మొత్తం కూడా మావోయిస్టు పార్టీ పూర్తిగా అంటే బాగా దెబ్బతింటున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తూ ఉంది. అంటే ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితిలో కూడా ఉన్నది. అయితే ఏది ఏమైనప్పటికీ వాళ్ళు పోరాట పంతా మాత్రం వినబట్టలేదు. ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారంటే అసలు యాక్చువల్గా ఆపరేషన్ కగారుతోటి మమ్మల్ని తుడిచిపెట్టుకోపోలేరు. ఎందుకనంటే అంటే ఆపరేషన్ కగారు కాదు కావాల్సింది, మేము ఏదైతే అంటే వాళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో ఆ డిమాండ్ చేసిన దాన్ని సమస్యను పరిష్కరిస్తే అయిపోతుంది. కానీ ఇక్కడ
వాళ్ళలో ఉన్నటువంటి భావజాలాన్ని చంపలేరు, మమ్మల్ని చంపగలరు కానీ మాలో ఉన్నటువంటి భావజాలాన్ని చంపలేరు అని చెప్పేసి ఇక్కడ మావోయిస్టులు అంటున్నటువంటి పరిస్థితి మొత్తం మీద నడుస్తూ ఉంది. అయినప్పటికీ వాళ్ళు పోరాట పందా మాత్రం కొనసాగిస్తున్నారు మావోయిస్టులు. కాకపోతే ఏంటంటే జనజీవన స్రవంతిలోకి వస్తే బాగుంటుంది. వచ్చి ఇక్కడ ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేసి నిజంగా ప్రజలు ఎవరైతే అణగారిన వర్గాలు ఎవరైతే ఉంటారో అణగారిన వర్గాలకు అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి వాళ్ళందరూ కూడా జనజీవన స్రవంతిలోకి రావాలని చెప్పేసి కోరుకుంటున్నారు చాలామంది. ఇక తమిళనాడు తొక్కిసలాటపై బ్లేమ్ గేమ్ అంట. ప్రమాదంలో కుట్రకోణం ఉందన్న టీవీకే చీఫ్ విజయ్ సిబిఐ విచారణకు ఆదేశించాలని హైకోర్టులో పిటిషన్ వేసిండు. మరణాలకు టీవీకేనే కారణం అని చెప్పేసి డిఎంకే అంటుంది. ఇక్కడ డిఎంకే అంటుంది, డిఎంకే అని చెప్పేసి టీవీకే అంటుంది. విజయ్ పార్టీ నేతలపై కేసులు నమోదు చేసిండ్రు. ఎందుకంటే విజయ్ సభ కాబట్టి ఆయన పార్టీ నేతలపై చేసిరట. 40కి పెరిగిన మృతుల సంఖ్య, ఇంకా హాస్పిటల్లో 67 మంది ఉన్నారట. మృతుల ఫ్యామిలీలకు 20 లక్షల రూపాయల చొప్పున ప్రకటించిన విజయ్ కరూరులో బాధితులను పరామర్శించిన సీఎం స్టాలిన్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. పాపం 40 మంది అనిపోయినట. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు ఈ హీరోలు అంటే బాగా పిచ్చి ఉంటుంది. సినిమాలు అంటే బాగా ఇట్లా తమిళనాడు వాళ్ళకు ఎక్కువ ఉంటుంది. ఇక్కడ తెలంగాణ కంటే ఆంధ్రాలో ఎక్కువ ఉంటుంది. అంటే సినిమా హీరోల పైన ఎక్కువ ఈ పిచ్చి. ఆ తర్వాత ఇంకెక్కువ తమిళనాడులో ఇంకెక్కువ ఉంటుంది. దాంతో వాళ్ళు చూడాలనేటువంటి ఆతృతతోటి పాపం వచ్చేసి చాలామంది చనిపోయినరు. తమిళనాడులోని కరూరులో శనివారం రాత్రి టీవీకే చీఫ్ నటుడు విజయ్ ర్యాలీలో తొక్కిసలాట జరిగి 40 మంది మృతి చెందిన ఘటనపై రాజకీయ పార్టీలు బ్లేమ్ గేమ్ మొదలుపెట్టాయి. ఈ ఘటన వెనుక కుట్రకోణం ఉందని సిబిఐ విచారణకు ఆదేశించాలంటూ టీవీకే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా తొక్కిసలాటకు విజయ్తో పాటు ఆ పార్టీ నేతలే కారణమంటూ అధికార డిఎంకే పార్టీ ఆరోపించింది. ఇక అధికారులు పోలీసుల నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగిందని, ఇది సీఎం స్టాలిన్ ప్రభుత్వం వైఫల్యమేనని అన్నా డిఎంకే విమర్శలు గుప్పించింది. ఇక మరోవైపు తొక్కిసలాట ఘటనలో మరో 2 మృతి చెందారు. శనివారం 38 మంది చనిపోతే, ఇక ఆదివారం 2 చనిపోతే మొత్తం 40 మంది అయ్యి పాపం. మొత్తం మీద దారుణ ఘటన జరిగిపోయింది. పాపం పోయిన ప్రాణాలు మాత్రం తీసుకురాలేవు. మోసపూరిత హామీలతో జనం గోసపడుతున్నారని చెప్పేసి కేటీ రామారావు అంటున్నాడు. ఇక రైతు భరోసా లేదు, వరికి బోనస్ లేదు, అంతా బోగస్ అని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. ఆల్మట్టి ఎత్తు పెంపును రేవంత్ రెడ్డి అడ్డుకోవాలి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేస్తలే? రోజు కేసీఆర్ను తిట్టుడు, మన్నెత్తిపోసుడే కాంగ్రెస్ వాళ్ళ పని. రేవంత్ రెడ్డి వాడే భాషను కేసీఆర్ ఎప్పుడు వాడలేదంటున్నాడు. కేసీఆర్ కృష్ణత భాష ఎవరికి రాదు రామన్న, మీ నాయనని అడుగు చెప్తాడు. ఆయన ప్రత్యేకంగా ఒక డిక్షనరీ తయారు చేయాల్సి ఉంటుంది ఈ భూత పురాణానికి సంబంధించి. ఆయన ఎప్పుడు మాట్లాడే ఎటువంటి భాష అని అంటున్నాడు. ఆయన నేర్పించిందేనా ఇదంతా, ఈ విద్య, ఈ భాష అంత లాంగ్వేజ్. రేవంత్ రెడ్డి వాడే భాషను కేసీఆర్ ఎప్పుడు వాడలే. ఇక కాంగ్రెస్ బీజేపీ ఒకటేనని ఆరోపణ అచ్చంపేట సభలో నిన్న మాట్లాడిండు కేటీ రామారావు. అక్టోబర్ 2న ఖాదీ ప్రోడక్టులను కొనండి అంటే, అక్టోబర్ 2 ఏముంది అంటే గాంధీ జయంతి ఉంది, తర్వాత విజయదశమి అంటే దసరా కూడా ఉన్నది. అయితే అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ఖాదీ వస్త్రాలను కొనండి, స్వదేశీ వస్తువులను ప్రోత్సహించండి అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిస్తూ ఉన్నారు. దానివల్ల ఖాదీకి డిమాండ్ పెరుగుతుంది, చేతి వృత్తులకు కొంతవరకు మనం ఆసరా అయినట్టుంటుందని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. దానికి సంబంధించినట్టు వార్త కనిపిస్తూ ఉంది. గాంధీ జయంతి రోజున స్వదేశీని ఆదరిస్తూ గర్వించండి అని చెప్పేసి ప్రధాని మోడీ వోకల్ ఫర్ లోకల్ అనే హ్యాష్ట్యాగ్తో సోషల్ మీడియాలో షేర్ చేయండి. మన్ కీ బాత్ 126వ కార్యక్రమంలో మోదీ నిన్న ప్రసంగించిండు. గ్రూప్ 2 ఫలితాల విడుదల రిలీజ్ చేసిన టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం 782 మంది సెలెక్ట్ అయ్యారు. కోర్టు కేసుతో ఒక పోస్టు పెండింగ్లో ఉన్నది. ఇక సెలెక్టెడ్ లిస్ట్ను వెబ్సైట్లో పెట్టిన కమిషనర్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూడండి మీరు, నారు వెంకట హరివర్ధన్ అని రాశారు, రెడ్డి అని రాయలే. అంటే అట్లా పేపర్లు కూడా ఇట్లా రాసుకొస్తుంటాయి అన్నమాట లెక్క. ఇందాక మనం ఈనాడులో చూసినాం కదా, ఇక్కడ రాసి రెడ్డి అని, ఇక్కడ రాయలే. ఇక ఏఎస్ఓ జీఏడీలో ఫస్ట్ ర్యాంకరు తీసుకుంటున్నట్ట, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా అక్కడ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సెక్రటరియట్లో తీసుకుంటున్నట్టు జాబ్. రాష్ట్రంలో గ్రూప్ 2 ఫైనల్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి. మొత్తం 783 పోస్టులకు గాను ఎంపికైన 782 మంది జాబితాను ఆదివారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీసులో కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం విడుదల చేశారు. ఇక విహెచ్ కేటగిరీలో కోర్టు కేసు కారణంగా ఒక ఫలితం పెండింగ్లో పడింది. ఆ రిజల్ట్ను వితేళ్లలో పెట్టారు. ఎంపికైన అభ్యర్థుల హాల్ టికెట్ నెంబర్లు, అలాట్ అయిన పోస్టుల వివరాలను
కమిషన్ అధికారిక వెబ్సైట్లో పెట్టేసింది. tgpsc.government.gov.in లో పెట్టిందట. ఈ సందర్భంగా బుర్రా వెంకటేశం మాట్లాడుతూ గ్రూప్ 2 పరీక్ష నిర్వహించిన కేవలం 10 నెలల్లోని ఫలితాలు ఇచ్చామని తెలిపారు. గ్రూప్ 1 పరీక్షతో లింక్ ఉండడంతో కొంత ఆలస్యమైందని చెప్పారు. ఎంపికైన అభ్యర్థులకు కమిషన్ తరపున శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం కోర్టులో కేసుల నేపథ్యంలో తుది తీర్పుకు లోబడి ఫలితాలు ఉంటాయని చెప్పేసి ఇవి కూడా తుది తీర్పు లోబడేనంట. చూసుకోలేక అట్లుంటుంది అన్నమాట. ఇక స్థానిక ఎన్నికలకు నేడు షెడ్యూల్. ముందు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉంటాయంట. ఆ తర్వాత సర్పంచ్ ఎలక్షన్లు. అమల్లోకి రానున్న ఎలక్షన్ కోడ్ మొత్తం 5763 ఎంపీటీసీ, 566 జెడ్పీటీసీ, 12760 సర్పంచ్ స్థానాలు ఉన్నాయి. ఇక రిజర్వేషన్లపై ఎన్నికల సంఘానికి గెజిట్ అందించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల జాబితాలు, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు అన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నారట. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అంతా సిద్ధమైంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ ప్రకటించింది. దీంతో ఎలక్షన్ కోడ్ అమల్లోకి రానుంది. ఇక ముందు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్, వార్డు మెంబర్లు, జెడ్పీ చైర్పర్సన్ల పదవులకు సంబంధించిన రిజర్వేషన్ గెజిట్ను ప్రభుత్వం ఆదివారం రాత్రి రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేసిందంట. ఈ ఎన్నికల సంఘం అందజేసిన తర్వాత ఇప్పుడు మొత్తం ఊర్లలో చర్చ జరుగుతూ ఉంది. మాకే రిజర్వేషన్ వస్తుంది అని చెప్పేసి చర్చ జరుగుతుంది. మరి ఇది ఉంటేయా పోతే అనేటువంటిదే ఇప్పుడు క్వశ్చన్ మార్కు. ఎందుకంటే 42% రిజర్వేషన్ ఉంటే ఒక రకంగా ఉంటుంది, ఉండకపోతే మళ్ళీ ఇంకో రకంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రిజర్వేషన్లు మారిపోతాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇక చెరువులను చెరబడితే తాట తీస్తాం, నాలాలపై ఆక్రమణలు తొలగిస్తాం అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. మాయగాళ్ల మాటలు నమ్మి జనం మోసపోవద్దు. మూసి పునరుజ్జీవానికి ప్రజలు సహకరించాలి. వరదలను తట్టుకునే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. బతుకమ్మ కుంట ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. హైదరాబాద్ అంబర్పేటలోని బతుకమ్మ కుంట అని చెప్పేసి ఇక్కడ వార్త కనిపిస్తుంది. అయితే విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా నిన్న 1925 సెప్టెంబర్ 27 తారీఖు అయితే ఎట్లయితే వరదలు వచ్చినాయో 100 సంవత్సరాల క్రితం అదే వరదలు అదే డేట్ రోజు వచ్చినాయని చెప్పేసి అనుకున్నాం కదా. అయితే యాక్చువల్గా ఏమైందంటే ఇక్కడ హిమాయత్ సాగర్ తర్వాత ఉస్మాన్ సాగర్ ఉన్నాయి కదా, ఈ జంట జలాశయాలు. ఆ జంట జలాశయాల నుంచి నీళ్లు విడుదల చేస్తారు కొన్ని రోజుల నుంచి. ఎందుకంటే వానలు బాగా వస్తున్నాయి, మీద నుంచి నీళ్ళు వస్తున్నాయి కాబట్టి నీళ్ళు ఒక్కొక్క గేట్ ఒకటిలా మెల్లగా వదులుతున్నారనమాట. అయితే ఏం చేసినారు, మొన్న ఒక్కడేసారి ధన్వాన్ వదిలేసిండ్రు నీళ్ళు ఎక్కువ, మొత్తం అన్ని గేట్లు తీసేసి వదిలేయడంతో ఏమైంది, మొత్తం నీళ్ళు వచ్చేసినాయి. ఇక్కడ ఇమ్లివాన్ బస్ స్టేషన్ ఉంది అంటే ఎంజీబీఎస్ బస్ స్టేషన్ మొత్తం కూడా అక్కడ పోలేని పరిస్థితి ఏర్పడ్డది. ఇదంతా ఎందుకు చేస్తున్నారని చెప్పేసి అంటే కొంతమంది విశ్లేషకుల మాట ఏంటంటే, కొంతమంది అంటున్నటువంటి మాట ఏంటంటే, ఇది కావాలని చెప్పేసి ప్రభుత్వం ఒక్కడేసారి ఆ గేట్లన్నీ కూడా నీళ్ళు వదిలేసి ఏమవుతుంది, మూసీ నది మొత్తం కూడా ఉప్పొంగుతున్నది. మొత్తం కూడా దానిపైన బ్రిడ్జ్లు ఉంటే ఆ బ్రిడ్జ్ల పైన నుంచి కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఈ నీళ్ళు వస్తుంటే ఎట్లా అవుతుంది అంటే, దీనివల్ల ఇప్పుడు అర్థమైందా, మూసీ నదికి వరదలు వస్తే చాలా ప్రమాదం జరుగుతుంది. కాబట్టి మూసీ పునరుజ్జీవం కార్యక్రమానికి మార్గం సుగమం చేసుకోవాలి, దానికి సపోర్ట్ చేయాలి ప్రజలు అనే ఉద్దేశంతో ఇట్లా అన్ని గేట్లు వదిలేసి తర్వాత ధన్వాన్ని లేపేసిండ్రు. అందుకనే ఇట్లా పైనుంచి డ్రోన్ విజువల్ తీసేసి అది ఏదో జరిగిపోతుంది. కాబట్టి మనకు మూసీ పునరుజ్జీవం అవసరం అనేటువంటి కలరింగ్ ఇచ్చిన అనేటువంటి ఆరోపణ కూడా ఉన్నది దీనిపైన. మరి ఏందో కథ కానీ కొంతవరకు అది కూడా మరి అనిపిస్తుంది. సినీ కార్మికుల సమస్యలపై కమిటీ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. చైర్మన్గా కార్మిక శాఖ కమిషనర్. కమిటీలో దిల్ రాజు సహా పలువురు నిర్మాతలు, సినీ కార్మిక నేతలు ఉన్నారు. 2 నెలల్లో ప్రభుత్వానికి నివేదిక. దసరా తర్వాత కమిటీ తొలి మీటింగ్ ఉంటుందట. సినీ కార్మికులకు సమస్యలపై కమిటీ వేసిండ్రు. ఇది ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఏం కథ, అసలు యాక్చువల్గా జూనియరు ఆర్టిస్టుల పరిస్థితి ఏంది, తర్వాత సీనియర్ ఆర్టిస్టుల పరిస్థితి ఏంది, వాళ్ళకి వేతనాలు ఎంత ఇస్తున్నారు, వాళ్ళకి నిజంగా రోజు దొరకలేదా పని, దొరకకపోతే ఎట్లా పరిస్థితి, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళు తినడానికి తిండి ఉన్నదా, ఉండడానికి ఇండ్లు ఉన్నాయా, ఏంది పరిస్థితి అని చెప్పేసి సినీ కార్మికులకు సంబంధించి 1,00,000 కష్టాలు ఉంటాయి. మనకు తెరపైన కల్పించేటువంటి రంగుల ప్రపంచం వేరు, వాళ్ళ తెర వెనుక ఉన్నటువంటి వాళ్ళ జీవితాలు వేరు. కాబట్టి సినిమాల్లో నటించే వాళ్ళ జీవితాలు చాలా దారుణంగా బాధలతో కూడుకున్నటువంటి పరిస్థితులు చాలామంది ఉంటాయి. అంటే మెజారిటీ పబ్లిక్కి. కొంతమంది హీరోలు అయితే రెమ్యునరేషన్ ఎక్కువ తీసుకొని కోట్లు తీసుకున్న వాళ్ళ కథ వేరు పక్కకు పెడితే,
అక్కడ సినిమా కార్మికులకు సంబంధించి కెమెరామెన్లు కానీ లేకపోతే ఇక్కడ మేకప్ మెన్లు కానీ రకరకాలుగా అందరూ పనిచేస్తారు. అందులో ఆ పనిచేసే వాళ్ళ పరిస్థితులపైన కమిటీ చేసిందంట. ఏం చేస్తారో మరి చూడాలి. ఇక స్థానిక సంస్థల్లో బీసీలకు 55,000 పదవులు వస్తాయని చెప్పేసి అంటున్నారు. ఏది 42% రిజర్వేషన్ అమలైతే, మరి కాకపోతే అప్పుడేంది అయితే అని చెప్పేసి రాస్తున్నారు. ఇప్పుడు 42% రిజర్వేషన్లతో అదనంగా దక్కనున్న 23,000 స్థానాలు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో మారనున్న రాజకీయ స్వరూపం. గత బీఆర్ఎస్ హయాంలో బీసీ రిజర్వేషన్లు 23%కి తగ్గించారు. 33% ఉంటే 23%కి తీసుకొచ్చారు వాటిని. గత స్థానిక సంస్థల్లో 13,346 పదవులు కోల్పోయిన బీసీలు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఇక్కడ 42% రిజర్వేషన్లు ఒకవేళ అమలైతే మాత్రమే ఈ 55,000 పోస్టులు వస్తాయి. మరి అమలు కాకపోతే ఉన్నాయి కూడా వీక్తాయి. ఎందుకనంటే ఇప్పుడు ఏమైంది, 15% జనాభా ఉన్నటువంటి అంటే ఎస్సీలకు సంబంధించి ఇప్పుడు 18%, 17 ఉన్నది కదా, 17.43%కి వచ్చింది. అంటే 18% వచ్చింది అనుకో, 3% వాళ్ళకి పెరుగుతుంది. తర్వాత ఇక్కడ ఇప్పుడు ఆ 7% ఉన్నటువంటి ఏది రిజర్వేషన్ అది 10%కి తీసుకొచ్చేసిండ్రు ఏది ఎస్టీలకు సంబంధించి. దాంతో అక్కడ 3% పెరుగుతుంది. పెరిగితే ఈ పెరిగింది ఎవరి దాంట్లో కట్ చేయాలి, ఎవరిది కట్ చేయాలన్నా బీసీదే కట్ చేయాలి. ఏంది రిజర్వేషన్ కట్ చేస్తేనే అవుతుంది లెక్క, లేకపోతే కాదు. ఎందుకంటే ఈ బీసీలో ఇంకా రిజర్వేషన్ తగ్గిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. రిజర్వేషన్ ఇప్పుడు రిజర్వేషన్కి తర్వాత ఏది పార్టీ పరంగా ఇస్తే తప్పేముంది, పార్టీ పరంగా కూడా ఇస్తుంటారు కదా. అరే గట్టెట్లా మీరు మొత్తం లొల్లి పెడతా ఉన్నారు, తీర్మానం వలన కానీ లేకపోతే ఇంకో కొంతమంది కానీ బీసీ నాయకులు మొత్తం గగ్గోలు పెడుతున్నారు, 42% వాళ్ళు పార్టీతో ఇస్తుంటున్నారు కదా అని కొంతమంది అనుకోవచ్చు. కానీ పార్టీ పరంగా ఇస్తే కథ వేరే ఉంటుంది, రిజర్వేషన్లు ఇస్తే కథ వేరే ఉంటుంది. రిజర్వేషన్లు ఇస్తే ఆయా స్థానాల్లో ఆయా సర్పంచుల స్థానాల్లో ఇక వేరేటోడు ఒకటి పోటీ చేయడానికి అవకాశం లేదు. వేరే వాళ్ళు ఏది 42% స్థానాల్లో 42 మంది గ్యారంటీగా ఏ పార్టీ నుంచి అయినా కానీ, అది బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇంకే పార్టీ అయినా కానీ టీఆర్పీ కానీ ఏ పార్టీ అయినా సరే అక్కడ బీసీలు మాత్రమే అక్కడ ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ పార్టీ అది రిజర్వేషన్ మొత్తం ఓవరాల్గా కాకుండా పార్టీ పరంగా రిజర్వేషన్ అనుకుందాం. అయితే ఏమవుతుంది, ఇక్కడ ఇప్పుడు ఒక ఊరు ఉంది, మా ఊరు ఉన్నది ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మరామర మండలం మల్యాల. ఈ మల్యాల గ్రామంలో ఒక రిజర్వేషన్ రావాలి. అప్పుడు ఏమవుతుంది, ఎవరు బీఆర్ఎస్ ఆయన బీసీకి టికెట్ ఇచ్చిండు అనుకో, లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ ఆయన ఇంకొక ఆయనకి టికెట్ రెడ్డికి టికెట్ ఇస్తాడు, లేకపోతే తర్వాత ఇంకొక బీజేపీ ఆయన ఇంకొకరికి టికెట్ ఇస్తాడు. దీంతో ఏమవుతుంది, ఇక్కడ ఆటోమేటిక్గా సరే ఇప్పుడు ఇక్కడ బీసీ గెలిస్తే సంతోషం, లేకపోతే అందరు కలిసి అట్లా వేస్తే సంతోషం, వేయకుండా ఒకవేళ కొంచెం అటు ఇటు ఉల్టా అయింది అనుకో కథ ఏమవుతుంది, దెబ్బ పడుతుంది. ఇక్కడ రావాల్సినంత మంది ఈ 42% మంది రారు. ఈ 42% వస్తుందా అంటే రిజర్వేషన్ ఉంటే ఏమైతుందంటే ఈ 42% మంది 42 మంది బరాబర్ వస్తారు కదా. వచ్చిన తర్వాత ఓపెన్ ఉంటుంది కదా, జనరల్ స్థానాలు ఉంటాయి కదా, జనరల్ స్థానాల్లో ఎవరైనా పోటీ చేయొచ్చు. కాబట్టి ఆ జనరల్ స్థానాల్లో కూడా ఒక 20 నుంచి 25% మంది బీసీలు ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతారు. దీంతో 62 నుంచి 67% వరకు బీసీల యొక్క ప్రాతినిధ్యం ఉంటుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో. అది కాకుండా ఇక మీకు రిజర్వేషన్ లేదు పార్టీ పరంగా బీటీ పరంగా అంటే పీకినట్టే లెక్క, ఉన్నది వీక్తుంది ఇంకా కొత్తది వచ్చుడు తర్వాత విషయం ఇట్లా. కాబట్టి ఇది జరుగుతూ ఉంది. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి మనం ఆంధ్రజ్యోతి చూద్దాం. మంజీరా ఉగ్రరూపం, జలదిగ్బంధంలో పరివాహక గ్రామాలు బోధన్ సాలూరు మండలాల్లో వరదపోటు, శాంతించిన మూసి శాంతించిందా మరి శాంతింపజేసిరో చూడాలి మరి. ఎందుకంటే కొంతమంది ఏమంటున్నారంటే ధన్మని గేటు ధనాధన్ తీసేసిండ్రు, ఒక్కరోజే గేట్లు తీసేయడంతో మొత్తం ధన్మని నీళ్ళు వచ్చేసినాయి, నీళ్ళు రాగానే మొత్తం వరదలు పోతున్నాయి. అయితే దీంతో ఏమవుతుంది, ఇక్కడ మూసీలో ఇన్ని నీళ్ళు వస్తే ఇంత ప్రమాదం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మూసీ పునరుజ్జీవం కార్యక్రమం సజావుగా సాగితే మంచిగా ఉంటుంది అనాలే పబ్లిక్. ఇట్లుంటుంది అన్నట్టు లెక్క. ఇక శాంతించిన మూసి ఎంజీబీఎస్ నుంచి రాకపోకలు షురూ అవుతున్నాయి. ఏది మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ఉంది కదా, దాన్ని ఇమ్లీవన్ బస్ స్టేషన్ అని కూడా గతంలో అంటుంటే ఆ నుంచి ఎందుకంటే ఇప్పటి వరకు చెప్పినాం కదా, ఏది ఇక్కడ ఉప్పల్ నుంచి వరంగల్ పోయేటోళ్ళు ఉప్పల్ నుంచి, తర్వాత అక్కడ ఏది నల్గొండ పోయేటోళ్ళు ఎల్బీ నగర్ నుంచి ఇట్లా ఉండే బస్సులు అక్కడనే ఆపండి అని చెప్పేసి ఒక రూల్ పెట్టినరు. ఎందుకంటే ఆ వరదలు వస్తున్నాయని. ఇప్పుడు వరదలు బిరదలు శాంతించినాయంట, గేట్ కూడా బంద్ చేసినట్టు అది లెక్క నడుస్తుంది. ఇక శ్రీశైలం సాగర్కు 5.9 లక్షల క్యూసెక్కుల వరద. ఇక 1 అల్పపీడనం, 3-4 తేదీల్లో భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందంటే రోజు వర్షాలే ఉన్నాయి కథ. ఈ వర్షం వస్తే కూడా ఒక రకంగా మంచి జరుగుతుంది, ఒక రకంగా చెడు కూడా జరుగుతుంది. ఇక గ్రూప్ 2 ఫలితాలు విడుదలైనాయి. పురుషుల్లో టాపర్ హర్షవర్ధన్ అని రాసినారు. చుక్క పెట్టుకొచ్చింది ఈమె. ఎవరు, బీసీలకు సూపర్ డూపర్ అని రాసినప్పుడు ఇంత పెద్ద అక్షరాలతో రాస్తుంది.
ఆంధ్రజ్యోతి కూడా. ఎందుకంటే ఒక్కొక్కరి ఎజెండా ఒక్కొక్క రకంగా ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంది హర్షవర్ధన్ అని రాసింది కానీ హర్షవర్ధన్ రెడ్డి అని రాయాలి. రాస్తే అయ్యో అలాగే ఎట్లా వచ్చినాయి అని చెప్పేసి ఒకవేళ అనుకోగలని ఇట్లా రాసుకొస్తారనమాట. మహిళల్లో వినీషా రెడ్డి, మహిళల పేరు అయితే ఇప్పుడు పేరున్నది కాబట్టి రాయాల్సి వచ్చిందేమో. 783 పోస్టులకు గాను 782 పోస్టుల మంది ఎంపిక చేసినారు. ఇక గ్రూప్ 1లో డిప్యూటీ కలెక్టర్లుగా ఎంపికైన 45 మందికి పోస్టింగ్లు వచ్చినాయి. నిజంగా ఒకవేళ ఇప్పుడు గ్రూప్ 2 ఫలితాలు ఫస్ట్ విడుదల చేసి ఆ తర్వాత ఒకవేళ గ్రూప్ 1 విడుదల చేసి ఉంటే ఈ నష్టం జరిగేది. బ్యాక్లాగులు ఉంటుండే. ఎందుకంటే వాళ్ళు గ్రూప్ 2 వచ్చింది, గ్రూప్ 1 వచ్చింది. దీంతో ఏమవుతుంది, గ్రూప్ 1 పోస్టులు బ్యాక్లాగ్ ఉంటుండే. కాబట్టి గ్రూప్ 1 ముందు రిలీజ్ చేయడం మంచిదైంది ఒక రకంగా. మూసి పునరుజ్జీవానికి సహకరించాలి. ఇదే కాన్సెప్ట్ తోటి చేసిందని అంటారు. మరి చూడాలి. నిర్వాసితులకు శాశ్వత నివాసం కల్పిస్తాం, పేదలకు అన్యాయం జరిగే పని ఏది చేయను, కబ్జాలు సాగవనే హైడ్రాపై బురద జల్లే ప్రయత్నం. ఎన్కన్వెన్షన్పై నాగార్జునకు ముందు చెప్పాం, తర్వాత ఆయనే సహకరించారు. ఎన్కన్వెన్షన్ కూల్చేసినప్పుడు మొత్తం కూడా తెలంగాణ సమాజం అంతా కూడా హైడ్రాకు జేజేలు కొట్టింది. సూపర్ అసలు యాక్చువల్గా ఎంత పెద్దోడున్నా కానీ వదిలే ప్రసక్తే లేదు. కాబట్టి హైడ్రా వల్ల మొత్తం ప్రభుత్వ భూములు ఏవైతే దొంగలు చెరబట్టినరో ఆ చెరబట్టిన భూములన్నింటినీ కూడా మళ్ళీ వెనుకకు తీసుకొని అక్కడ చెరువులు కుంటలు బాగుపడతాయని చెప్పేసి అనుకున్నారు. తర్వాత ఏమైంది, పెద్ద పెద్దోళ్ళని వదిలేస్తున్నారు. చిన్న గుడిసెలు చిన్న ఇండ్లు ఉంటే వాటిని టపా కూల్చుకుంటూ వస్తే పాపం వాళ్ళ ఏడుపు వాళ్ళ బాధ ఇదంతా కూడా నడిచింది. కాబట్టి పేదల విషయానికి వచ్చినప్పుడు కొంతవరకు హ్యూమన్ యాంగిల్లో ఆలోచించాలి, మానవతా దృక్పథంతో ఆలోచిస్తే ఆ పేదల విషయానికి రావాలి. కానీ పెద్దవి అవి ఏమంటారు హైరేజ్డ్ ఆ బిల్డింగ్లు ఉంటాయి కదా, 50 అంతస్తులు 60 అంతస్తులు ఇటువంటి అంతస్తుల బిల్డింగ్లు ఉన్నాయి. ఆ బిల్డింగ్లు ఏడున్నాయంటే మళ్ళీ నాలాల పక్కకు, తర్వాత బఫర్ జోన్లో, FTLలో, ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఈ బఫర్ జోన్లో ఇవన్నీ ఉన్నాయి. వాటికి సంబంధించి మాత్రం సపోర్ట్ చేస్తలేరు. ఎందుకంటే అవి పెద్ద కథ నడుస్తున్నది కదా. అవి ఎటువంటి ఉన్నాయి, అపర్ణ కన్స్ట్రక్షన్స్, లేకపోతే మై హోము, లేకపోతే ఇంకోటి ఇటువంటి కథలు నడుస్తున్నాయి అన్నమాట. ఇవి నడిచినప్పుడు ఏమవుతుంది అంటే అందులో ఆమ్యామ్యాలో లేకపోతే కథలో కార్యక్రమాలు నడిచి పేదోళ్ళు అయితే వాడు ఏం చేయలేడు కదా, లొబ్బో మొత్తుకున్నాడు తప్పితే ఏం ఉండదు, తీసి గుంజి అక్కడ తీసుకుపోయి పడేసేయచ్చు పోలీసులతో తీసుకుపోయి. కానీ పెద్దోడైతే అట్లా చేస్తాడనమాట. కాబట్టి అట్లా కాపాడబడుతున్నటువంటి ఆరోపణ ఉన్నది. కాబట్టి చేయాల్సింది ఏంది, నిజంగా హైడ్రా చేస్తున్న పని మంచిదే, నిజంగా పెట్టుకున్నటువంటి పని మంచిదే. కాకపోతే అంటే పెద్దోన్ని వదిలేసి పేదోన్ని కొట్టడం తప్పు. ఇక్కడ పేదలకు సంబంధించి కొంచెం హ్యూమన్ యాంగిల్లో ఆలోచించి నిజంగా పెద్దోడు ఎవడని ఉంటే కోట్ల వందలకు వేల కోట్లు ఎవడన్నా ఉంటే లంగాలు ఉంటే ఆ లంగాలు తీసుకొచ్చేసి కుసోబెట్టేసి ఆయన భూమి అంతా తీసుకొచ్చి గవర్నమెంట్కి అప్పచెప్పి, లేకపోతే పేదలకు భూములు లేకపోతే వాళ్ళకి అప్పచెప్తే అప్పుడు మంచి హర్షధ్వానాలు ఉంటాయి. 900 చిల్లర ఎకరాలు కాపాడినామని చెప్పేసి హైడ్రా కమిషన్ చెప్పిండు, సంతోషం. కానీ అది పేదల విషయంలో కాకుండా పెద్దల విషయంలో జరిగితే ఇంకా మంచిగా ఉంటుంది. ఇక బతుకమ్మ కుంటకు VH పేరు పెట్టాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. అక్కడ హనుమంతన్న అక్కడనే ఉంటాడు, హనుమంతరావు. అక్కడ స్థానికంగా అంబర్పేట గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిండు ఆయన. కాబట్టి ఆయన పేరు పెట్టాలని చెప్పేసి అంటున్నారు. సముచితం మంచిగానే ఉంటుంది. ఎందుకంటే అన్న ఎప్పుడు ఆయనే ఉంటాడు, ఇక్కడ ఏది DD కాలనీలో ఉంటాడు అన్న. ఎందుకంటే బతుకమ్మ కుంట 16 ఎకరాల చిల్లర ఉండే, దీని పని చేసిండ్రు హైదరాబాద్ అంబర్పేట దగ్గర ఉన్నటువంటి బతుకమ్మ కుంటని. ఈ బతుకమ్మ కుంటలు ఇప్పుడు అన్ని మొత్తం బిల్డింగ్లు ఉన్నాయి, మొత్తం కాలనీలే ఉన్నాయి, పేరు మాత్రం బతుకమ్మ కుంటని. అయితే ఆ కుంట ఉండేనట. ఈ 16 ఎకరాల కుంటని ఇప్పుడు 5 ఎకరాల చిల్లర 5 ఎకరాల 12 గుంటలు ఏమో మీలు ఉన్నది. ఇప్పుడు దాన్ని మెల్లగా ఇట్లా కట్టి 7 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసిండ్రు. అక్కడ నిన్న బతుకమ్మ సంబరాలకు సంబంధించి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ పోయిండు. అంబర్పేటలో బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం, ఇక మీర్ఖాన్పేటలో భారత్ ఫ్యూచర్ సిటీకి శంకుస్థాపన చేసిండు ముఖ్యమంత్రి. ఎట్లుండాలంటుండే ఇక్కడ ఫ్యూచర్ సిటీ, న్యూయార్క్ను మరిపించేలా ఫ్యూచర్ సిటీ నిర్మాణం, ప్రపంచం అబ్బురపడేలా చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నాడు. అప్పుడేమో ఆయన ఇస్తాంబుల్ ఇంకేదో ఉండే, డల్లాస్ ఇస్తాంబుల్ ఉండే. ఎవరు, కేసీఆర్. డల్లాస్ లెక్క ఉండాలి, ఇస్తాంబుల్ లెక్క ఉండాలి, ఇది ఓల్డ్ సిటీ ఇట్లుండాలి, అది వరంగల్ ఎట్లుండాలని చెప్పేసి ఆ పేర్లు ఉండే. మరి న్యూయార్క్ కంటే ఇంకా మంచిగా ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. చూద్దాం ఎట్లుంటుందో. విదేశాల గురించి ఇంకెన్నాళ్ళు మాట్లాడుకుందాం. బయట దేశాల వారు గొప్పగా చెప్పుకునేలా చేస్తా, 10 ఏళ్లలో ఫార్చ్యూన్ కంపెనీలన్నీ ఫ్యూచర్ సిటీలోనే, రైతులకు అభ్యంతరాలుంటే మాట్లాడుకుందాం, రియల్ ఎస్టేట్ కోసమే అంటూ నాపై విమర్శలు, పార్టీల ఉచ్చులో పడి కోర్టులకు వెళ్ళి నష్టపోవద్దు అంటే ఒక బెదిరింపా లేకపోతే ఇది బతిలాడో తెలియదు కానీ చేసిండు. ఇక ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి బుల్లెట్ రైలు, అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్ ఉంటుందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటుండు.
ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి శంకుస్థాపన, సింగరేణి కార్పొరేషన్ ఆఫీస్కు 10 ఎకరాలు కేటాయిస్తున్నట్టుగా, ఫ్యూచర్ సిటీలో కేటాయిస్తున్నట్టుగా చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి. భారత్ ఫ్యూచర్ సిటీని ప్రపంచం అబ్బురపరిచేలా నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. న్యూయార్క్ను మరిపించే నగరాన్ని కడతామన్నారు. దుబాయ్, న్యూయార్క్, టోక్యో, సింగపూర్ వంటి ప్రాంతాలకు వెళ్ళి వచ్చి అద్భుతంగా ఉన్నాయంటూ ఇంకెన్నాళ్ళు గొప్పగా చెప్పుకుంటామని ప్రశ్నించారు. మన ప్రాంతం గురించి బయట దేశాల వారు గొప్పగా చెప్పుకునేలా చేయాలన్నదే తన సంకల్పమని ప్రకటించారు. అందుకే భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించాలని, ప్రపంచమంతా దీనివైపే చూసేలా చేయాలని తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రానున్న 10 ఏళ్లలో ప్రపంచంలో ఉండే ఫార్చ్యూన్ 500 కంపెనీలు ఈ సిటీలో ఉండాలన్నదే లక్ష్యం అని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు. ఆదివారం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మేర్ఖాన్పేటలో భారత్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయానికి గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్ 1 నిర్మాణానికి నిన్న శంకుస్థాపన చేసిండు ముఖ్యమంత్రి. ఇక ఇవాళనే స్థానిక షెడ్యూల్ విడుదలవుతుంది. ఏది ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫస్ట్ పెడతారట. అవి పెట్టినాక ఏది తర్వాత సర్పంచ్ ఎలక్షన్లోకి పోతారు. ఎందుకు పోతారు చెప్తాం కదా మనం. ఎందుకంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఏముంటుందంటే పార్టీ గుర్తు ఉంటుంది. కాంగ్రెస్ అయితే చేతి గుర్తు, బీజేపీ అయితే పువ్వు గుర్తు, తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ అయితే కారు గుర్తు, ఇట్లా గుర్తులు ఉంటాయి. కాబట్టి గుర్తులు ఉండేటి ఫస్ట్ చేస్తారు అన్నట్టు. చేస్తే ఏమవుతుందంటే పార్టీ తరఫున ప్రచారం చేయాలి. ఏమవుతుందో ఒకవేళ నాకు టికెట్ రాలేదు, నాకు జెడ్పీటీసీ రాలేదు, ఎంపీటీసీ రాలేదంటే ఉన్నది కదా సర్పంచ్ అని చెప్పేసి 10 మందికి అదే మాట చెప్తారు. చెప్పేసి ఆ సర్పంచ్ ఎలక్షన్ల దాకా తీసుకుపోయే ప్రయత్నం అనమాట. సర్పంచ్ ఎలక్షన్లో ఎట్లకైనా పార్టీ గుర్తు, బీటీ గుర్తు ఏముండదు, సొంతంగా గెలిచే ఉంటుంది కదా. ఏ పార్టీ అయినా కానీ పార్టీ మద్దతు ఉంటుంది అని అంటారు, కానీ సొంతంగా పార్టీ నుంచి గెలిచేది ఏముండదు అట్లా పరిస్థితి. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం. అన్ని ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియ వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అంటున్నారు. తెలంగాణలో స్థానిక సంస్థల సమరానికి రంగం సిద్ధమైంది. ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం కోరిన నేపథ్యంలో సోమవారం షెడ్యూల్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఇందుకు అనుగుణంగానే ఎన్నికల కమిషన్ ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమావేశమై ఎన్నికల నిర్వహణకు సంబంధించి అంశాలపై సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో సిద్ధం చేసిన స్థానిక సంస్థల రిజర్వేషన్ల నివేదికను ఆ శాఖ ఇప్పటికే ఎస్ఈసికి అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్కి అందజేసింది. ఊర్లలో ఇక మొత్తం మా ఊరికైతే బీసీ వస్తుంది, మా ఊరికైతే ఎస్సీ వస్తుంది, మా ఊరికైతే ఎస్టీ వస్తుంది, మా ఊర్లో జనరల్ ఇట్లా అని చెప్పేసి చర్చ జరుగుతుంది. అవి ఉంటాయా పీక్తే అనేది తెలియదు, చూడాలి ఇప్పుడు. ఎందుకంటే గ్యారెంటీ ఉండదు. కంప్లీట్ అయిపోయింది. కానీ కాకపోతే ఏమన్నదంటే హైకోర్టు ఒక మాట చెప్పింది. ఏమన్నదంటే మేము ఏ టైంలోనైనా వచ్చి ఒకవేళ మీరు ఏది షెడ్యూల్ విడుదల చేసినాక తర్వాత ఇదంతా జరుగుతుంటే కూడా, ఆ ప్రక్రియ జరుగుతుంటే కూడా మేము అందులో వచ్చి వేలు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 42% రిజర్వేషన్కి సంబంధించి ఇంకా నడుస్తుందని చెప్పింది. ఇది అక్టోబర్ 8వ తారీఖుకి వాయిదా వేసింది. ఆ తర్వాత లెక్క ఏందో తేలుతుంది. తర్వాత వచ్చి కూడా చేస్తామని చెప్పింది. ఇక F1 ఓపీటీ విద్యార్థులకు $1,00,000 కట్టక్కర్లేదంట. ఇప్పటికే అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వారు మరో ఉద్యోగానికి మారిన మినహాయింపు ఉంటుందంట. ఇక H4 డిపెండెంట్ వీసాపై ఉన్నవారికి వర్తించదు. H1B వీసాపై అమెరికా ఇమిగ్రేషన్ నిపుణులు స్పష్టత ఇచ్చిందంట. సందేహాలుంటే సీఎం ప్రవాసీ ప్రజావాణిలో సంప్రదించాలని చెప్పేసి సూచన చేస్తూ ఉన్నారు. ఇది వాడు రోజుకో మాట చెప్తున్నాడు. H1B వీసా అంటే $1,00,000 కట్టాలని ఒకసారి, అందరు కట్టాలని ఒకసారి, లేదు కొత్తోడే కట్టాలని ఒకసారి, లేదు లక్కీ డ్రాలో వెళ్తే కట్టొద్దని ఒకసారి, రకరకాలుగా చెప్తున్నాడు. వాని కథ వేరు మొత్తం నడుస్తూ ఉన్నది. పాపం ముసలోని పెట్టుకున్నారు, 83 సంవత్సరాల ముసలోని ఆగమాగం చేస్తున్నాడు కాక. ట్రంప్ ఏజ్ అయిపోయింది, వాడు గేజ్ కూడా అయిపోయింది. ఇది ఇక శనార్థి తెలంగాణ చూసుకుంటే టీఆర్పీలోకి చేరికల జోరు, పార్టీలోకి భారీగా జైనింగ్స్, జిల్లాల నుంచి హైదరాబాద్కు క్యూ కడుతున్నారు. క్యూ న్యూస్ వేదికగా చేరికలు. నిన్న వట్టె జానయ్య సమక్షంలో వర్ధన్నపేట వాసుల జాయినింగ్స్, మంచిర్యాల జిల్లా నుంచి భారీగా వలసలు వచ్చిండ్రు. అంటే వివిధ పార్టీల నుంచి టీఆర్పీలో చేరుతున్నారు. టీఆర్పీ తీర్థం పుచ్చుకున్న దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామస్తులు. ఇక టీఆర్పీ పట్ల విశ్వబ్రాహ్మణ సేవా సమితి సానుకూల స్పందన. నిన్న విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవంలో పాల్గొన్న మల్లన్న అని చెప్పేసి సాదర స్వాగతం పలికిన విశ్వకర్మలు నిన్న ఇక్కడ ఏది బగాయత్ ఉంది కదా, ఉప్పల్ దగ్గర ఉన్నటువంటి బగాయత్లో విశ్వకర్మలకు సంబంధించి 5 ఎకరాల భూమిని అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం కేటాయించింది. ఆ కేటాయించిన దాంట్లో నిన్న ఒక యజ్ఞాన్ని చేసిండ్రు వాళ్ళు విశ్వకర్మలందరూ కలిసి. అక్కడికి వచ్చేసి ఒక మంచి మహోత్సవం జరిగింది. కార్యక్రమానికి తీన్మాన్ మల్లన్న, తర్వాత ఇక్కడ బీసీ నాయకులు చాలామంది, తర్వాత ఇక్కడ టీఆర్పీ నాయకులు కూడా హాజరైనరు. ఇక్కడ హరిశంకర్ గౌడ్, ఎవరు సుధబైన హరిశంకర్ గౌడ్, తర్వాత ఎవరు మన వట్టె జానయ్య యాదవ్,
నరసయ్య గౌడ్ అందరూ కూడా చాలామంది హాజరయ్యి ఆ కార్యక్రమానికి మొత్తం మీద అంటే విశ్వబ్రాహ్మణులు అంటే వాళ్ళు విశ్వబ్రాహ్మణులు అని అంటారు, వాళ్ళని పంచకర్మలు అని కూడా అంటారు. అంటే ఇందులో వడ్ల వాళ్ళు, తర్వాత కమ్మరోళ్ళు, తర్వాత అవసలోళ్ళు, కంసాలోళ్ళు, ఇంకా తర్వాత శిల్పులు, తర్వాత ఇంకా పెయింటింగ్ అట్లా 5 కులాలు ఉంటాయి. 5 కులాలు కలిసి వాళ్ళని విశ్వకర్మలు అంటారు. విశ్వకర్మ వాళ్ళకు ఆరాధ్య దైవం అంటే కులదైవంగా పూజిస్తారు. ఆయన జయంతి సందర్భంగాను అంటే జయంతి అయిపోయింది ఆల్రెడీ. ఎప్పుడు మోడీ పుట్టినరోజు విశ్వకర్మ పుట్టినరోజు ఆయననే ఉంటుంది. సెప్టెంబర్ 17th. ఆ రోజే టీఆర్పీ ఆవిర్భావం కూడా ఆయననే అయినట్టుంది. రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జోరు కొనసాగుతుంది. టీఆర్పీలోకి చేరికల పరంపర వెల్లువ సాగుతుంది. అయితే తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరేందుకు యువత, మహిళలు, సబ్బండ కులాల నేతలు, నాయకులు హైదరాబాద్ క్యూ కడుతున్నారు. ఆయా జిల్లాల టీఆర్పీ ఇన్ఛార్జీల సమక్షంలో యువకులు పెద్ద ఎత్తున పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఇందుకోసం క్యూనూస్కు ప్రతినిత్యం భారీగా ప్రజలు, వివిధ పార్టీల నాయకులు తరలి వస్తున్నారు. వర్ధనపేటకు చెందిన పలువురు యువకులు ఆకుల మనోజ్ ఆధ్వర్యంలో ఆదివారం టీఆర్పీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే క్యూనూస్ వేదికగా ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్న సమక్షంలో టీఆర్పీ ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ ఆ యువకులకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ కండువా కప్పారు. ఈ సందర్భంగా సబ్బండ కులాల సంక్షేమం, స్వావలంబన, రాజ్యాధికార సాధనలో భాగస్వామ్యం కోసం టీఆర్పీలో జాయినింగ్ అయిన సదరు యువకులను తీన్మాన్ మల్లన్న అభినందించారు. మంచిర్యాల జిల్లాలోనూ పలువురు యువకులు, మహిళలు తెలంగాణ రాజ్యాధికార పార్టీలు చేరారు. దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు, నేతలు, యువకులు, మహిళలు టీఆర్పీ తీర్థం పుచ్చుకున్నారు. మొత్తం మీద భారీగా చేరికలైతే జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే అసలు యాక్చువల్గా అంటే బీసీలకు ఒక పార్టీ ఉంటే మంచిగా ఉంటుంది. తర్వాత దీంతోటే రాజ్యాధికారం సాధ్యమవుతుంది, లేకపోతే బీసీలకు మంచి జరగదనేటువంటి ఒక ఒపీనియన్ ప్రజల్లో వచ్చేసింది. ప్రజల్లో ఒక చర్చ మాత్రం జరుగుతూ ఉంది. అంటే బీసీలకు సంబంధించి బీసీల కోసమే మాట్లాడేటువంటి పార్టీ కానీ, బీసీల కోసమే పనిచేసేటువంటి ఒక వ్యవస్థ కానీ ఉండాలని చెప్పేసి కోరుకుంటారు. కాబట్టి టీఆర్పీలో చాలామంది చేరుతున్నారు. వీరికి మంచిర్యాల జిల్లా టీఆర్పీ నాయకులు మహేష్ వర్మ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్సీ మల్లన్న ఆశయ సాధనలో భాగస్వామ్యం అవుతామని ప్రతినబూనారు. సబ్బండ కులాల్లోని పేదల హక్కుల కోసం సమిష్టిగా తమ వంతు సహకారాన్ని అందిస్తామన్నారు. బీసీలు, పేదల రాజ్యాధికారం కోసం మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని స్థాపించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లో టీఆర్పీ సత్తా ఏంటో చూపిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఈసారి టీఆర్పీ దెబ్బ ఏంటో తెలిసి వచ్చేలా చేస్తామన్నారు. మరోవైపు హైదరాబాద్లో విశ్వబ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తీన్మాన్ మల్లన్న హాజరయ్యారు. సబ్బండ బీసీ కులాల రాజ్యాధికారం కోసం కొట్లాడుతున్న మల్లన్నకు సమితి సభ్యులు, తర్వాత భక్తులు అపూర్వ స్వాగతం పలికారు. టీఆర్పీ పట్ల విశ్వబ్రాహ్మణులు తమ సానుకూలతను వ్యక్తం చేశారు. మల్లన్న ఉన్నత ఆశయాలు, అభ్యుదయ భావాలతో వెళ్తుండడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. సబ్బండ బీసీ కులాల రాజ్యాధికారం కోసం మల్లన్న టీఆర్పీని స్థాపించడంపై చాలా గొప్ప విషయం అని చెప్పేసి వాళ్ళు ప్రశంసలు కురిపించారు. మొత్తం మీద బీసీ కులాలన్నీ కూడా ఇక్కడ టీఆర్పీ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తూ ఉంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటే బీసీల బతుకులు మారుస్తుందని చెప్పేసి భావిస్తున్నారు. సద్దుల బతుకమ్మకు వేలాయే. ఇయాలనే సద్దుల బతుకమ్మ అంటున్నారు. రేపు సెలవు ఇచ్చినట్టున్నారు ఎవరు, గవర్నమెంట్. ఇయాలనే సద్దుల బతుకమ్మ. పూల పండుగ హడావిడి. అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు పూర్తి, కొన్ని చోట్ల మాత్రం రేపు ఉన్నది. కోలాహలంగా అంటే రేపు మంగళవారం అని కొంచెం అట్లా ఏమైనా పెట్టుకున్నట్టు, అందుకనే రేపు చేస్తలేరట. అసలు యాక్చువల్గా రేపే ఉండేనంట. పబ్లిక్ అంతా ఇయాల చేద్దామని అనుకుంటున్నారు, ఎందుకంటే సోమవారం అని. అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు పూర్తి, కొన్ని చోట్ల మాత్రం రేపు. కోలాహలంగా మారిన గ్రామాల్లో నెలకొన్న సందడి వాతావరణం అని చెప్పేసి సద్దుల బతుకమ్మకు సంబంధించి మొత్తం ఏర్పాట్లు పూర్తయిపోతున్నాయి. ఆడపడుచుల అంటే అసలు యాక్చువల్గా ప్రపంచంలో ఎక్కడ లేని సంస్కృతి తెలంగాణ సంస్కృతి ప్రత్యేకం. ఎందుకంటే అందరూ దేవుళ్ళను పూజించడానికి పూలను వాడతారు, కానీ పూలనే పూజించేటువంటి గొప్ప సంస్కృతి తెలంగాణ సంస్కృతి. అదే బతుకమ్మ పండుగ. నగరం నుంచి జనం పల్లెబాట. దసరా పండుగ వేళ బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. 7,000 స్పెషల్ బస్సులు తిప్పుతున్న తెలంగాణ ఆర్టీసీ. చాలాక అవస్థలు పడుతున్న ప్రయాణికులు. ఈ 7,000 బస్సులు తిప్పుతుంది. 50% అది అదనపు ఛార్జీలు కూడా వసూలు చేస్తారట. 100 రూపాయలు ఉంటే 150 రూపాయలు, 1000 రూపాయలు ఉంటే 1500. ఈ కథ నడుస్తున్నది. అంటే అక్కడ స్పెషల్ బస్సులు తిప్పుతున్నారు కదా, ఆ స్పెషల్ బస్సులకు ఎక్కువ రేట్లు వేస్తున్నారట. ఆర్టీసీ ప్రకటించింది దీనిపైన.
ఇక విజయ తిలకం ఆసియా కప్ ఫైనల్లో భారత్ ఘన విజయం సాధించింది. దేశవ్యాప్తంగా అభిమానుల సంబురాలు. చెలరేగిన తిలక్ వర్మ 69 నాటౌట్, 4 వికెట్లతో చెలరేగిన కుల్దీప్ యాదవ్. ఇక 19.1 ఓవర్లలో పాక్ 146కు ఆల్అవుట్ అయిపోయింది. లక్ష్య ఛేదనలో భారత్ విక్టరీ సాధించింది. 19.4 ఓవర్లలో టీమిండియా 150 చేసి 5 వికెట్లు కోల్పోయి 150 కొట్టేసి మొత్తం మీద విజయం సాధించేసింది. ఇక ఫ్యూచర్ సిటీ హైదరాబాద్ ఐకాన్. ప్రాంతీయ అసమానతలు తగ్గించేందుకే ఫ్యూచర్ సిటీ. కుతుబ్ షాహీలు హైదరాబాద్కు అంకురార్పణ చేశారు. నిజాం అంటే అసలు యాక్చువల్గా కుతుబ్ షాహీలు అక్కడ చేసిండ్రు. సికింద్రాబాద్ను అభివృద్ధి చేసి నిజాం అభివృద్ధి చేసిండు. ఫ్యూచర్ సిటీని నేను చేస్తున్నాను ముఖ్యమంత్రి చెప్తున్నట్టు లెక్క ఇప్పుడు చరిత్రలో పేరుండడానికి. ఆ తర్వాత సైబరాబాద్, సిలికాన్ వ్యాలీలు వచ్చాయి. గతం నుంచి మనం ఎంతో నేర్చుకోవాల్సి ఉన్నది. భవిష్యత్ తరాల కోసమే ఫ్యూచర్ సిటీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. మీర్ఖాన్పేటలో FCDA భవనానికి నిన్న శంకుస్థాపన చేసిండు ముఖ్యమంత్రి. ఇక చైనా మాజీ మంత్రికి మరణశిక్ష విధించినట. 334 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినందుకు ఖరారు. ఈ లెక్కన మన దేశంలో ఎంతమంది రాజకీయ నాయకులకు ఉరిశిక్ష వేయాలనో తెలియనటువంటి పరిస్థితి. చూసుకో, ఇక 334 కోట్ల రూపాయలు తినడని మరణశిక్ష వేసినట. చూసుకో, ఉరిశిక్ష. మరి మన దగ్గర ఎంతమందికి వేయాలి? 1000 కోట్లు, లక్షల కోట్లు. ఎవరు ఉండరు నాకు తెలిసి, అంటే చాలామంది ఉండరు. మ్యాక్సిమం పెద్ద పెద్ద తలకాయ పని మంచిగా అవుతుంది. అటువంటి చట్టాలు ఉన్నాయి అక్కడ. ఇక నగరం నుంచి పల్లెబాట పడుతున్నారు పబ్లిక్ అంతా. గ్రూప్ 2 ఫలితాలు విడుదలైనాయి. 782 మంది అభ్యర్థుల ఎంపిక. పెండింగ్లో ఒక పోస్టును పెట్టిండ్రు. అది విజువల్లీ ఛాలెంజ్కి సంబంధించిందంట. అది వితెడ్లో పెట్టిందంట. కొంతవరకు న్యాయపరంగా ఇబ్బంది ఉండడంతో 2022లో గ్రూప్ 2 నోటిఫికేషన్ జారీ అయింది. 2024 డిసెంబర్లో రాత పరీక్ష నిర్వహించిండ్రు. ఇక రేవంత్ మాట ఇచ్చి తప్పిండు. అందుకే కాంగ్రెస్ను బొందబెట్టాలి. ఆల్మట్టి ఎత్తు పెంచుతుంటే రేవంత్ పట్టించుకోవడం లేదు. కర్ణాటక సర్కార్కు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడడం లేదు. అచ్చంపేట బీఆర్ఎస్ జనగర్జన సభలో నిన్న కేటీ రామారావు మాట్లాడాడు. ఇక లద్దాఖ్లో మారణహోమాన్ని ఆపండి. అక్కడి ప్రజలపై RSS బీజేపీ దాడి. పర్యావరణవేత్త మేధావి సోనం వాంగ్చుక్ అరెస్టు అన్యాయం అని చెప్పేసి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అంటున్నాడు. ఈ వాంగ్చుక్ అంటోడే అసలు యాక్చువల్ సోనం వాంగ్చుకే మొత్తం కూడా అక్కడ ఏది ప్రత్యేక అంటే రాష్ట్ర సాధన ఉద్యమాన్ని చేపట్టిండు అనేటువంటి ఒక ఆరోపణ ఉన్నది. అయితే ఈ వాంగ్చుక్కి ఇతర దేశాల నుంచి మొత్తం కూడా ఫండింగ్ వస్తూ ఉంది. ఈ ఫండింగ్ తీసుకొని అక్కడ మొత్తం కూడా అల్లకొల్లోలం చేస్తున్నాడు. ఇక్కడ అల్లర్లు చెలరేగుతున్నాయి అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట, కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. లేదు అసలు యాక్చువల్గా వాంగ్చుక్ అంటాడు ప్రజల మనిషి, పబ్లిక్తో ఉంటాడు. వాంగ్చుక్ పైన అనవసరంగా ఇట్లా అన్యాయంగా అరెస్ట్ చేసిండ్రు. తర్వాత అక్కడ ఏది లద్దాఖ్ అంటే గతంలో అక్కడ 370 జీవో అమల్లో ఉండే జమ్మూ కాశ్మీర్కి సంబంధించి. అయితే 370 జీవో అమల్లో ఉన్నప్పుడు అప్పుడు అంటే దాని నుంచి మినహాయించేసి తర్వాత ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అంతా అట్లా ఉంటే ఇప్పుడు తర్వాత ప్రత్యేక అంటే రాష్ట్ర హోదా ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ ఉద్యమం నడుస్తూ ఉంది లద్దాఖ్కి సంబంధించి. దాని గురించే ఎంత నడుస్తుంటే ఒక రకంగా వాంగ్చుక్ అంటోడు లంగా దొంగ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అంటుంటే లేదు అన్యాయంగా అరెస్ట్ చేసిందని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అంటున్నాడు. రాజకీయ రంగు పులుముకున్న కరూరు తొక్కిసలాట. ఈ కరూరులో జరిగినటువంటి కరూరు జిల్లా తమిళనాడులో ఉన్నటువంటి కరూరు జిల్లాలో జరిగినటువంటి భారీ బహిరంగ సభ. ఎవరు అక్కడ ఉన్నటువంటి హీరో, తర్వాత అక్కడ ఒక పార్టీ అధినేత విజయ్ పెట్టినటువంటి సభకు భారీగా జనం తరలిచ్చిండ్రు. 10,000 మంది వస్తారనుకుంటే 2 లక్షల మంది దాకా వచ్చిరట. దీంతో ఏమైంది, మొత్తం కూడా తొక్కిసలాట జరిగింది. ఆయన 4 గంటలు లేట్ వచ్చిందట. అయితే ఆయన ఏమంటాడంటే ఇది మొత్తం కూడా కుట్రపూరితంగా జరిగింది, ఇందులో కుట్ర కోణం ఉందని చెప్పేసి అక్కడ విజయ్ అంటూ ఉంటే లేదు దీనికి అంతటికీ కారణం విజయ్ పార్టీ నేతలే అని చెప్పేసి అక్కడ కొంతమందిని అరెస్ట్ కూడా చేసిండ్రు, వాళ్ళపైన కేసులు కూడా పెట్టిండ్రు. మొత్తం అంటే ఒక రకంగా ఇలా పార్టీలు ఏందో పాడేందో కానీ పాపం జనం చచ్చిపోతే 40 మంది చచ్చిపోవడం అంటే మామూలు విషయం కాదు. శవాలపై పేలాలు ఏరుకుంటున్న రాజకీయ పార్టీలు, నిర్వహణ వైఫల్యాన్ని కప్పిపెడుతున్న టీవీకే. ఇక భద్రతా ఏర్పాట్లో విఫలమైన DMK ప్రభుత్వం, రాజకీయ ఆటకు దిగిన బీజేపీ. ఇక గత చరిత్ర మరిచి విమర్శలకు దిగిన AIDMK, మౌనరాగంలో కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో తొక్కిసలాట ఘటనలకు ముగింపు ఎప్పుడు అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది శనార్థి తెలంగాణ దినపత్రిక. తొక్కిసలాట వెనుక కుట్ర ఉంది. కార్నర్ మీటింగ్లో రాళ్ల దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులే ఈ దాడి చేశారు. మద్రాస్ హైకోర్టులో
టీవీకే అంటే ఇక్కడ విజయ్ పార్టీ రిట్ పిటిషన్ దాఖలు చేసింది. మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ మీద దెబ్బ పడుతుంది పాపం. అంటే అసలు యాక్చువల్గా రెగ్యులర్గా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మావోయిస్టులు చాలామంది నాయకులను కోల్పోతున్నారు. ఛత్తీస్గఢ్ ఒరిస్సా సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. 3 మావోయిస్టులు మృతి. మావోయిస్టులకు మరో నష్టం జరిగింది. ఛత్తీస్గఢ్ ఒరిస్సా సరిహద్దుల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 3 మావోయిస్టులు మృతి చెందారు. ఇక కాంకేర్ జిల్లా దూమార్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారని నిఘా వర్గాల నుంచి ఆదివారం భద్రతా దళాలకు సమాచారం అందింది. దీంతో భద్రతా దళాలు ఆ ప్రాంతానికి చేరుకొని కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగినట్లు అధికారులు చెప్తున్నారు. కానీ మరి ఏం జరిగిందో చూడాలి. కొన్ని గంటల తర్వాత మరో మావోయిస్టులు వైపు నుంచి కాల్పులు ఆగిపోయాయి. కాల్పులు జరిగిన ప్రాంతంలో 3 మావోయిస్టుల మృతదేహాలు లభించినాయట. మావోయిస్టులు ఏం చెప్తారంటే లేదు వీళ్ళు తీసుకుపోయి కాల్చి చంపినని వీళ్ళు అంటారు. లేదు వాళ్ళు కాల్స్తుంటే మేము కాల్చినాం ఆత్మరక్షణ కోసం అని చెప్పేసి పోలీసులు అంటారు. ఇట్లా జరుగుతుంది అనమాట. ఇది అగో కింద ఉన్నాయేమో. బీసీ రాజకీయ ఉద్యమానికి కాలం ఒక క్లౌడ్ పుల్లర్ను కన్నది. ఆ క్లౌడ్ పుల్లర్ తీన్మాన్ మల్లన్న అని చెప్పేసి ప్రత్యేక వ్యాసం రాసిండు బత్తుల సిద్ధేశ్వర్ పటేల్. తీన్మాన్ మల్లన్న క్లౌడ్ పుల్లర్గా ఒక మంచి వ్యాసం రాసిండు. మిత్రులారా, 1989లో ముఖ్యమంత్రిగా ఉన్న డాక్టర్ మర్రి చెన్నారెడ్డి క్లౌడ్ పుల్లర్ లేకుండా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం చేయలేదని, గద్దర్ లాంటి వాళ్ళు పూనుకుంటే తప్ప తెలంగాణ రాష్ట్రం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారట. క్లౌడ్ పుల్లర్ అంటే ఒక ప్రజా సమ్మోహన శక్తి. ప్రస్తుత కాలంలో జరుగుతున్న బీసీ రాజకీయ ఉద్యమానికి ఒక బహుమతి తీన్మాన్ మల్లన్న. వేదన పడుతున్న ఒక మనిషి అనగారిపోకుండా కసి నింపుకొని చేసే తిరుగుబాటులో అతడు పదునైన కత్తి అవుతాడు. అతడి మాట అతడి పాట గడ్డిపోచను గడ్డపారగా మారుస్తుంది. అతడు వీరుడు అవుతాడు. అతనిని సమాజం అభిమానిస్తుంది, ఆరాధిస్తుంది, అనుసరిస్తుంది. మానవ జాతి పరిణామ క్రమంలో ఆయా కాలాలతో ఎంతోమంది ప్రవక్తలు, బుద్ధుడు, యేసుక్రీస్తు, మహమ్మద్ ప్రవక్త, ఎందరో వీరులు, వారందరూ ప్రజల్ని అత్యంత ప్రభావితం చేసిన క్లౌడ్ పుల్లరే అని చెప్పేసి ఆ క్లౌడ్ పుల్లర్ తీన్మాన్ మల్లన్న ఇతరని చెప్పేసి ఒక ప్రత్యేక వ్యాసం రాసిండు బత్తుల సిద్ధేశ్వర్ పటేల్. ఇక నేటి మాట చూసుకుంటే, పువ్వులను పూజించే తెలంగాణలో ఇయ్యాల సద్దుల బతుకమ్మ సంబరాలు అంబురాన్ని తాకనున్నాయి. రామ 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 ఉయ్యాలో రాగాలతో, చేతి గాజుల చప్పళ్లతో కాలు కదుపుతూ తీరొక్క పువ్వుల నడుమ కొలువైన గౌరమ్మ చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. రంగురంగుల చీరల్లో ఆడతల్లులు ఆటలతో, కోటికాంతుల వెలుగుల్లో బతుకమ్మ పాటలతో ఇయ్యాల తెలంగాణ పరవశించిపోతుంది. పల్లె అందాలు ప్రకృతి పరవశమై ఇక నిండుకుండలా కనిపించే జనాలతో పల్లెటూళ్ళన్నీ మురిసిపోతాయి. బతుకమ్మ పండుగ మన తెలంగాణకే పరిమితమైంది. ప్రపంచంలో మరెక్కడా లేనిది. పూలను పూజించే మన సంస్కృతి బతుకమ్మ జానపదుల పండుగ. బతుకమ్మ ఆటలో గుస్తాడి నృత్యం బతుకమ్మ మన మూలాలను ఎరుకపరిచే మంచి సాంప్రదాయం. బతుకమ్మ అచ్చ తెలుగు మాట, మన తెలంగాణ యాసను చాటి చెప్పే పదం. తెలంగాణ ప్రజలకు క్యూన్యూస్ తరపున సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు అని చెప్పేసి పెద్దపల్లి రాజన్ రాసిండు. అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. ఇక 6 అడుగుల జాగా మనిషి తత్వాన్ని ప్రశ్నిస్తుంది అని చెప్పేసి ప్రత్యేక వ్యాసం రాసిండు గంటా సోమన్న. ఇక అప్రియ శిఖండి బీసీలు ఖండించండి అని చెప్పేసి సాదం వెంకట్ సీనియర్ జర్నలిస్టు మరో వ్యాసం రాసిండు. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి పల్లవి చూద్దాం. అక్టోబర్ 2న ఖాదీ వస్త్రాలు ధరించాలని చెప్పేసి లోకల్ ఫర్ వోకల్కి ఊతమియని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చిండు. ఎందుకంటే గాంధీ జయంతి సందర్భంగా. ఇక గ్రీన్ఫీల్డ్ హైవే కారిడార్ గేమ్ చేంజర్ అని చెప్పేసి ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటుండు. చెరువులపై కన్నేస్తే తాట తీస్తా, హైడ్రా ఉక్కుపాదంతో భరతం పడుతోంది. మహానగరంలో మాయగాళ్ళు వారి మాయలో పడి ప్రభుత్వ స్థలాలు కొనొద్దు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్. న్యూయార్క్లో ఉన్న వాళ్ళను ఫ్యూచర్ సిటీకి రప్పిస్తా, 10 ఏళ్ళు టైం ఇవ్వండి. న్యూయార్క్ను మరిపించిన నగరం కడతా. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ, స్కిల్ వర్సిటీలను డిసెంబర్ నాటికి పూర్తి చేస్తాం. డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయానికి నిన్న శంకుస్థాపన చేసిండు ముఖ్యమంత్రి. ఇక మద్యం వినియోగంలో దక్షిణాది హవానట. దక్షిణ భారతదేశం మస్తు అవుతురట మందు. తొక్కిసలాటలో కుట్రకోణం ఉందని చెప్పేసి అంటున్నారు. లాఠీ చార్జీ వల్లే ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు జరపాలి. మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన టీవీకి అని చెప్పేసి ఒక వార్త. మామూలుతో కాల్పై విరమణ ప్రసక్తే లేదు. ఆయుధాలను వీడి ముందుకు రండి, ఒక్క బుల్లెట్ కూడా పేలదు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మరోసారి హాట్ కామెంట్స్ చేసిండు. రేవంత్ రెడ్డి నల్లమల పులి కాదు, నల్లమల నక్క.
ఆల్మట్టి ఎత్తు అడ్డుకోకుండా ఇంట్లో దాక్కున్నాడు. మళ్ళీ అధికారంలోకి వస్తుందో లేదో అని మంత్రులే అంటున్నారు. తెలంగాణలో నడుస్తున్నది కాంగ్రెస్ బీజేపీ జాయింట్ వెంచర్ ప్రభుత్వం. రాష్ట్రానికి పెద్ద మనిషి అయిన సీఎంకే అప్పు ఉట్టడం లేదనడం సిగ్గుచేటు అని చెప్పేసి అంటున్నాడు. అచ్చంపేట జనగర్జన సభలో కేటీ రామారావు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మాట్లాడాడు. ఇది పల్లవిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి నమస్తే తెలంగాణ చూద్దాం. కేటీఆర్పై అభిమానంతో ఫోటో తీసుకుంటుందంట. ఆ ఫోటోని వేసిండ్రు. ఆపరేషన్ తిలక్ అని చెప్పేసి నిన్న పాకిస్తాన్పై మరో గెలుపు సాధించింది భారత్ క్రికెట్ టీం. ఇక బీజేపీ కాంగ్రెస్ జాయింట్ వెంచర్ సర్కార్ అని చెప్పేసి రెండు పార్టీలు కలిసి తెలంగాణకు నష్టం చేస్తున్నాయి, 12 ఏళ్లుగా ప్రజలను సతాయిస్తున్నాయని చెప్పేసి కేటీ రామారావు అంటున్నాడు. ఈ నల్లమలలో గులాబీ గర్జన, అచ్చంపేటకు పోటెత్తిన ప్రజలు అని చెప్పేసి ఒక వార్త. బస్తీ బతుకులపై బురద, ఇండ్లలో నీళ్లు, పేదల కన్నీళ్లు, మూసి మురుగులో నివాసాలని చెప్పేసి ప్రత్యేక కథనం వేసినట్టుంది. గరీబోళ్ళంటే సర్కార్కు పగ అని చెప్పేసి ఇక్కడ వరదకు సంబంధించినటువంటి వార్త. ఈ నెల 700 కోట్ల రూపాయలు డౌటేనంట. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు 10,000 కోట్ల పైనే ఉన్నాయంట. నెలకు 700 కోట్ల చొప్పున చెల్లిస్తామని చెప్పి సర్కారు చెప్పింది. ఈ నెల వాటా ఇంకా విడుదల చేయని వైనం. ఉద్యోగులు పెన్షనర్లకు తప్పని ఎదురుచూపులు, పేరడీ పాటలతో నిరసన వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు. 3.6 లక్షల మంది ఉద్యోగులంతా ఇక్కడనే ఉంటారని చెప్పేసి ఒకటి. పార్టీలో దూరినోళ్లను తరిమి కొట్టండి. ప్రతిపక్షంలో 10 ఏళ్ళు కష్టపడి పనిచేసినాం, తినే టైంలో మరొకడు వస్తే ఊరుకుంటామని చెప్పేసి మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అంటున్నాడంట. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, ఎందుకంటే కొత్త వాళ్ళని తీసుకొస్తే మరి పాతల పరిస్థితి ఏందని చెప్పేసి అంటున్నారు. ఫిరాయింపులపై నేటి నుంచి విచారణ. తొలి రోజు 4 ఎమ్మెల్యేలకు పిలుపు అంట. వచ్చే నెల 6 వరకు అసెంబ్లీ ప్రాంగణంలో ఆంక్షలు. ఫిరాయింపుదారులు, ఫిర్యాదుదారులు, లాయర్లు ఫోన్లు, గడియారాలు తీసుకురావద్దని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినట్ట. అసెంబ్లీ లోపలికి మీడియా రావడం పైన నిషేధం ఉందంట. సివిల్ సప్లైస్ గాడిన పడైన అప్పుల కుప్పగా శాఖ అని చెప్పేసి ఒక వార్త. గ్రూప్ 2 ఫలితాలు విడుదల అని చెప్పేసి ఒకటి. భూముల కోసమే పెట్రోల్ డీల్ అని చెప్పేసి మరొక వార్త కనిపిస్తూ ఉంది. ఇది నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. మొత్తం మీద ఇక్కడ ఇక షెడ్యూల్ అయితే విడుదల చేస్తూ ఉంది. మరి షెడ్యూల్ విడుదల అయిన తర్వాత యాక్చువల్గా ఫస్ట్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత సర్పంచ్కి స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారంట ప్రభుత్వం.